పోల్చగలనా నీ సామర్థ్యమును, కొనియాడదగినది నీ దివ్య తేజం. నా ధ్యానం నా ప్రాణం నీవే యేసయ్యా. ప్రేమతో ప్రాణమును రక్షించినావు, శ్రమల సంఖ్యలైనా శత్రువును కరుణించువాడవు నీవే. ప్రేమతో ప్రాణమును రక్షించినావు, శ్రమల సంఖ్యలైనా శత్రువును కరుణించువాడవు నీవే. చురులు నీ ఎదుట వీరులు కారన్నడు, శూరులు నీ ఎదుట వీరులు కారన్నడు. జగతిని జయించిన జయశీలుడా, జగతిని జయించిన జయశీలుడా. సర్వయుగములలో సజీవుడవు, సరిపోల్చగలనా నీ సామర్థ్యమును, కొనియాడదగినది నీ దివ్య తేజం. నా ధ్యానం నా ప్రాణం నీవే యేసయ్యా. స్తుతులతో దుర్గమును స్థాపించేవాడవయ్యా, శృంగధ్వనులతో సైన్యము నడిపించేటువంటి గొప్పవాడు. నీకు వందనాలు, నేను వందనాలు చూడండి. స్తుతులతో దుర్గమును స్థాపించువాడవు, శృంగధ్వనులతో సైన్యమును నడిపించువాడవు నీవే. స్తుతులతో దుర్గమును స్థాపించువాడవు, శృంగధ్వనులతో సైన్యమును నడిపించువాడవు నీవే. నీయందు ధైర్యమును నే పొందుకొనేదను, నీయందు ధైర్యమును నే పొందుకొనేదను. మరణము జయించిన జయశీలుడా, మరణము జయించిన జయశీలుడా. సర్వయుగములలో సజీవుడవు, సరిపోల్చగలనా నీ సామర్థ్యమును, కొనియాడదగినది నీ దివ్య తేజం. నా ధ్యానం నా ప్రాణం నీవే యేసయ్యా. కృపలతో రాజ్యమును స్థాపించేవాడవయ్యా, బహుతరములకు శోభాదృశ్యముగా నన్ను చేశావు. శత్రువును అణచిన నీ బాహుబలం ఎంతో గొప్పదని ఆయన నామాన్ని స్తుతిస్తూ ఘనపరుస్తూ ఈ పాట పాడుకున్నాం. బహుతరములకు శోభాతిశయముగా చేసితివే నన్ను, కృపలతో రాజ్యమును స్థిరపరచు నీవు. బహుతరములకు శోభాతిశయముగా చేసితివే నన్ను, నెమ్మది కలిగించే నీ బాహుబలముతో, నెమ్మది కలిగించే నీ బాహుబలముతో. శత్రువు నచిన బహుధీరుడా, శత్రువు నచిన బహుధీరుడా. సర్వ
సరిపోల్చగలనా నీ సామర్థ్యమును కొనియాడదగినది నీ దివ్య తేజం నా ధ్యానం నా ప్రాణం నీవే యేసయ్యా సరిపోల్చగలనా నీ సామర్థ్యమును కొనియాడదగినది నీ దివ్య తేజం నా ధ్యానం నా ప్రాణం నీవే యేసయ్యా సదాకాలము నీతోనే జీవించెదను యేసయ్యా సదాకాలము నీతోనే జీవించెదను యేసయ్యా 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 సదాకాలము నీతోనే జీవించెదను యేసయ్యా పాపాల ఊబిలో పడియున్న నన్ను నీ ప్రేమతో నన్ను లేపావయ్యా పాపాల ఊబిలో పడియున్న నన్ను నీ ప్రేమతో నన్ను లేపావయ్యా ఏ తోడు లేని నాకు నా తోడుగా నా అండగా నీవు నిలిచావయ్యా ఏ తోడు లేని నాకు నా తోడుగా నా అండగా నీవు నిలిచావయ్యా యేసయ్యా 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 సదాకాలము నీతో నేను జీవించెదను యేసయ్యా నీ వాత్సల్యమును నాపై చూపించి నీ సాక్షిగా నన్ను నిలిపావయ్యా నీ వాత్సల్యమును నాపై చూపించి నీ సాక్షిగా నన్ను నిలిపావయ్యా ఆశ్చర్య కార్యములు ఎన్నో చేసి నీ పాత్రగా నన్ను మలిచావయ్యా ఆశ్చర్య కార్యములు ఎన్నో చేసి నీ పాత్రగా నన్ను మలిచావయ్యా యేసయ్యా 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 సదాకాలము నీతో నేను జీవించెదను యేసయ్యా సదాకాలము నీతో నేను జీవించెదను యేసయ్యా జీవించెదను యేసయ్యా జీవించెదను యేసయ్యా హల్లెలూయా కృతజ్ఞతల ఆర్భాటము నా యేసుని సన్నిధిలో ఆనందము నా యేసుని సన్నిధిలో అందరం కలిసి చప్పట్లు కొడుతూ పాడదామా
కుతూహలమార్పటమే నా యేసుని సన్నిధిలో ఆనందమానందమే నా యేసుని సన్నిధిలో కుతూహలమార్పటమే నా యేసుని సన్నిధిలో ఆనందమానందమే నా యేసుని సన్నిధిలో పాపమంత పోయెను రోగమంత పోయెను యేసుని రక్తములో క్రీస్తునందే జీవితం కృప ద్వారా రక్షణ పరిశుద్ధ ఆత్మతో అందరం కలిసి పాడతామా పాపమంత పోయెను రోగమంత పోయెను యేసుని రక్తములో క్రీస్తునందు జీవితం కృప ద్వారా రక్షణ పరిశుద్ధ ఆత్మలో పాపమంత పోయెను రోగమంత పోయెను యేసుని రక్తములో క్రీస్తునందు జీవితం కృప ద్వారా రక్షణ పరిశుద్ధ ఆత్మలో కుతూహలమార్పటమే నా యేసుని సన్నిధిలో ఆనందమానందమే నా యేసుని సన్నిధిలో కుతూహలమార్పటమే నా యేసుని సన్నిధిలో ఆనందమానందమే నా యేసుని సన్నిధిలో దేవాది దేవుడు ప్రతిరోజు నివసించు దేవాలయం మనమే ఆత్మైన దేవుడు మన సొంతమాయను ఆశ్చర్యమే దేవాది దేవుడు ప్రతిరోజు నివసించు దేవాలయం మనమే ఆత్మైన దేవుడు మన సొంతమాయను ఆశ్చర్యమే కుతూహలమార్పటమే నా యేసుని సన్నిధిలో ఆనందమానందమే నా యేసుని సన్నిధిలో కుతూహలమార్పటమే నా యేసుని సన్నిధిలో ఆనందమానందమే నా యేసుని సన్నిధిలో శక్తినిచ్చేది మన యేసయ్యే జీవమునిచ్చేది మన యేసయ్యే మనకు జయం పైన జయమునిచ్చేది కూడా మన యేసయ్యే మన యేసయ్యని ఇచ్చినప్పుడు మనం ఏకముగా కూడి హోసన్న పాడుతూ ఆయన ఊరంతా చాటదాం కలిసి అందరం కలిసి పాడదామా శక్తినిచ్చు యేసు జీవమిచ్చు యేసు జయంపై జయమిచ్చెను ఏకముగా కూడి హోసన్న పాడి ఊరంతా చాటెదము శక్తినిచ్చు యేసు జీవమిచ్చు యేసు జయంపై జయమిచ్చెను ఏకముగా కూడి హోసన్న పాడి ఊరంతా చాటెదము కుతూహలమార్పటమే నా యేసుని సన్నిధిలో
కలవరమెందుకు కలత సెందకు కలవరమెందుకు కలత సెందకు శోధనలెన్నైనా వేదనలెదురైనా శోధనలెన్నైనా వేదనలెదురైనా సిగ్గుపడనీయడు నా యేసయ్యా ఓడిపోనీయడు సిగ్గుపడనీయడు నా యేసయ్యా ఓడిపోనీయడు కలవరమెందుకు కలత సెందకు కలవరమెందుకు కలత సెందకు ఈ శూన్యము ఈ సృష్టిని తన నోటి మాటతో సృజించిన ఈ శూన్యము ఈ సృష్టిని తన నోటి మాటతో సృజించిన యేసయ్యా నీతో ఉన్నాడులే యేసయ్యా నీతో ఉంటాడులే యేసయ్యా నీతో ఉన్నాడులే యేసయ్యా నీతో ఉంటాడులే కలవరమెందుకు కలత సెందకు కలవరమెందుకు కలత సెందకు అలల ఓరులు పెనుగాలి వేసిన వెనుదీయని ఆత్మీయ యాత్రలో అలల ఓరులు పెనుగాలి వేసిన వెనుదీయని ఆత్మీయ యాత్రలో యేసయ్యా నీతో ఉన్నాడులే యేసయ్యా నీతో ఉంటాడులే యేసయ్యా నీతో ఉన్నాడులే యేసయ్యా నీతో ఉంటాడులే కలవరమెందుకు కలత సెందకు కలవరమెందుకు కలత సెందకు అగ్ని జ్వాలలే నిన్ను సుట్టి వేసిన సింహాల మధ్యల నీ ఉండినా అగ్ని జ్వాలలే నిన్ను సుట్టి వేసిన సింహాల మధ్యల నీ ఉండినా యేసయ్యా నీతో ఉంటాడులే యేసయ్యా నీతో
ఎంత ప్రేమయా ఎంతో ప్రేమయా నేనంటే నీకు చాలా ప్రేమయా ఎంత ప్రేమయా ఎంతో ప్రేమయా నేనంటే నీకు చాలా ప్రేమయా ఎంత ప్రేమయా ఎంతో ప్రేమయా నేనంటే నీకు చాలా ప్రేమయా నీ నీడలోన నన్ను దాసినావు నీ చేతిలోన నన్ను చెక్కినావు నీ నీడలోన నన్ను దాసినావు నీ చేతిలోన నన్ను చెక్కినావు విడవని మరువని సత్యమైన నీ ప్రేమ విడవని మరువని సత్యమైన నీ ప్రేమ ఎంత ప్రేమయా ఎంతో ప్రేమయా నేనంటే నీకు చాలా ప్రేమయా నా కోసమే పరము వీడినావయ్యా నీ ప్రేమనే ధారపోసినావయ్యా నా కోసమే పరము వీడినావయ్యా నీ ప్రేమనే ధారపోసినావయ్యా ఏమివ్వనో నీ ప్రేమకు ఏమివ్వలేను నీ జాలికి ఏమివ్వనో నీ ప్రేమకు ఏమివ్వలేను నీ జాలికి ఎంత ప్రేమయా ఎంతో ప్రేమయా నేనంటే నీకు చాలా ప్రేమయా ఎంత ప్రేమయా ఎంతో ప్రేమయా నేనంటే నీకు చాలా ప్రేమయా నా కోసమే రక్తధారలు కాచి నీ రక్షణ శృంగము నాకిచ్చితివా నా కోసమే రక్తధారలు కాచి నీ రక్షణ శృంగము నాకిచ్చితివా వెలకట్టలేనయా నీ ప్రేమను వర్ణింపలేనయా నీ ప్రేమను వెలకట్టలేనయా నీ ప్రేమను వర్ణింపలేనయా నీ ప్రేమను ఎంత ప్రేమయా ఎంతో ప్రేమయా నేనంటే నీకు చాలా ప్రేమయా కురిపించావయ్యా నీ చల్లని ప్రేమ నా కోసమే నీ హస్తము చాచి ఆదుకున్నావయ్యా ఆరాధనీయుడా నా కోసమే రక్తధారలు కాచి నీ రక్షణ శృంగము నాకిచ్చితివా వెలకట్టలేనయా నీ వర్ణింపలేనయా నీ ప్రేమకు వెలకట్టలేనయా నీ ప్రేమకు వర్ణింపలేనయా నీ ప్రేమను ఎంత ప్రేమయా ఎంతో ప్రేమయా నేనంటే నీకు చాలా ప్రేమయా ఎంత ప్రేమయా ఎంతో ప్రేమయా
నేనంటే నీకు చాలా ప్రేమయా కురిపించావయ్యా నీ చల్లని ప్రేమ తరిగిపోయనయ్య రాతి గుండెల మనసు కురిపించావయ్యా నీ చల్లని ప్రేమ తరిగిపోయనయ్య రాతి గుండెల మనసు ఓ దైవమా నీకు వందనం నన్ను మరువనిది నీది ఎంతో ప్రేమ ఓ దైవమా నీకు వందనం నన్ను మరువనిది నీది ఎంతో ప్రేమ ఎంత ప్రేమయా ఎంతో ప్రేమయా నేనంటే నీకు చాలా ప్రేమయా ఎంత ప్రేమయా ఎంతో ప్రేమయా నేనంటే నీకు చాలా ప్రేమయా చింతలేదిక యేసు పుట్టెను వింతగాను బెత్లెహేమందునా చెంత చేరను రండి సర్వజనాంగమా సంతసముందుమా చింతలేదిక యేసు పుట్టెను వింతగాను బెత్లెహేమందునా చెంత చేరను రండి సర్వజనాంగమా సంతసముందుమా దూత తెల్పెను గొల్లలకు శుభవార్తనా దివసంబు వింతగా ఖ్యాతి మీరగవారు యేసును గాంచిరి స్తుతులో నరించిరి చింతలేదిక యేసు పుట్టి వింతగను బెత్లెహేమందునా చెంత చేరను రండి సర్వజనాంగమా సంతసముందుమా చుక్కగనుగొని జ్ఞానులెంతో మక్కువతో నా ప్రభుని కనుగొనా చుక్కగను
ఒక ఆశ ఉందయ్యా నా కోరిక తీర్చయ్యా మనవిను యేసయ్యా ప్రత్యుత్తరమిమ్మయ్యా ఒక ఆశ ఉందయ్యా నా కోరిక తీర్చయ్యా మనవిను యేసయ్యా ప్రత్యుత్తరమిమ్మయ్యా ఒక ఆశ ఉందయ్యా నా కోరిక తీర్చయ్యా మనవిను యేసయ్యా ప్రత్యుత్తరమిమ్మయ్యా యవన కాలమందుని కాడి మోయగా బలమైన విల్లుగా నన్ను మార్చవా యవన కాలమందుని కాడి మోయగా బలమైన విల్లుగా నన్ను మార్చవా యూదుల రక్షణకై రాజు శాసనము మార్చి వేస్తేరు ఆశను తీర్చిన దేవా యూదుల రక్షణకై రాజు శాసనము మార్చి వేస్తేరు ఆశను తీర్చిన దేవా ఈ తరములో నీ చిత్తముకై ఈ తరములో నీ చిత్తముకై ఎదురు చూడగా ఈ తరములో నీ చిత్తముకై ఎదురు చూడగా మా దేశమును మహారక్షణ కలుగజేయవా ఈ తరములో నీ సేవకై ఎదురు చూడగా ఈ దేశమును మహారక్షణ కలుగజేయవా ఒక ఆశ ఉందయ్యా నా కోరిక తీర్చయ్యా మనవిను యేసయ్యా ప్రత్యుత్తరమిమ్మయ్యా నూతన కార్యములు గత కాలమంతా కాచి కాపాడినటువంటి ఆ ప్రియ ప్రభువును స్తుతిస్తూ గణపరుస్తూ దేవుని నామాన్ని స్తుతిద్దాం. నూతన కార్యములు ఘనమైన కార్యములు ఆశ్చర్య కార్యములు అంతులేని కార్యములు నీవు మాత్రమే చేయగలవయ్యా నీవు మాత్రమే చేయగలవు నీవు మాత్రమే చేయగలవయ్యా నీవు మాత్రమే చేయగలవు. అందరూ చంద్ర
గతకాలమంతయును కాచినావు యేసయ్యా, నీ కృపను మాపై చూపి నడిపించినావయ్యా. గతకాలమంతయును కాచినావు యేసయ్యా, నీ కృపను మా నడిపించినావయ్యా. నూతన కార్యములు, ఘనమైన కార్యములు, ఆశ్చర్య కార్యములు, అంతులేని కార్యములు. నూతన కార్యములు, ఘనమైన కార్యములు, ఆశ్చర్య కార్యములు, అంతులేని చేయగలవయ్యా. నీవు మాత్రమే చేయగలవయ్యా, గలవు. మనుష్యుని పాపము నుండి విడిపించు మార్గము ఏది లేదయ్యా ఈ ధరణిలో. మనుష్యుని పాపము నుండి విడిపించు దైవము ఏది లేదయ్యా ఈ ధరణి. పాపము కడిగి పరిశుద్ధ మార్గముకు నడిపించు దైవం నీవే యేసయ్యా. పాపము కడిగి పరిశుద్ధ మార్గముకు నడిపించు దైవం నీవే యేసయ్యా. నీవు మాత్రమే చేయగలవయ్యా, నీవు మాత్రమే చేయగలవు. నీవు మాత్రమే చేయగలవయ్యా, నీవు మాత్రమే చేయగలవు. గతకాలమంతయును కాచినావు యేసయ్యా, నీ కృపను మాపై చూపి నడిపించినావయ్యా. గతకాలమంతయును కాచినావు యేసయ్యా, నీ కృపను మాపై చూపి నడిపించినావయ్యా. కార్యములు, ఆశ్చర్య కార్యములు, అంతులేని కార్యములు, నీవు మాత్రమే చేయగలవయ్యా, నీవు మాత్రమే చేయగలవు. నీవు మాత్రమే చేయగలవయ్యా, నీవు మాత్రమే చేయగలవు. పితరుల శాపము నుండి అద్భుతముగా విడిపించి ఆశలెన్నో కలిగించి అభిషేకించావు. పితరుల శాపము నుండి అద్భుతముగా విడిపించి ఆశలెన్నో కలిగించి అభిషేకించావు. వేయి తరముల వరకు కృప చూపించుచు నడిపించు దైవం నీవే యేసయ్యా. నీవు మాత్రమే చేయగలవయ్యా, నీవు మాత్రమే చేయగలవు. నీవు మాత్రమే చేయగలవయ్యా, నీవు మాత్రమే చేయగలవు. గతకాలమంతయును కాచినావు యేసయ్యా, నీ కృపను మాపై చూపి నడిపించినావయ్యా. గతకాలమంతయును కాచినావు యేసయ్యా, నీ కృపను మాపై చూపి అయ్యా. నూతన కార్యములు, ఘనమైన కార్యములు, ఆశ్చర్య కార్యములు, అంతులేని కార్యములు, నీవు మాత్రమే చేయగలవయ్యా, నీవు మాత్రమే చేయగలవయ్యా.
నీవు మాత్రమే చేయగలవయ్యా, నీవు మాత్రమే చేయగలవు, నీవు మాత్రమే చేయగలవయ్యా. చేయగలవు. హల్లెలూయా. ప్రేమపూర్ణుడా, ప్రాణనాథుడా, నన్ను ప్రేమించిన ప్రాణమిచ్చిన గొప్ప దేవుడికి అందరం వందనాలు చెప్తామా? ప్రతి ఒక్కరు చెప్పలు కొట్టాలి.
స్పీకర్గా వచ్చినటువంటి వ్యక్తి పేరు శ్యాంబాబు, మా బామర్ది. అనంతవరంలో పరిచర్య చేస్తూ ఉన్నాడు. అనంతవరంలో పాటు పల్లిపాలెం, అనంతవరం పక్కన పల్లిపాలెమేనా తాళపాలెంలో కూడా సేవ చేస్తూ ఉన్నాడు. సంఘం ఉంది అనంతవరంలో, వాళ్ళ నాన్న కట్టినటువంటి సంఘం. వాళ్ళ నాన్న చనిపోయిన తర్వాత 13 సంవత్సరాలు 15 సంవత్సరాల నుంచి అనంతవరంలో సేవ చేస్తూ ఉన్నాడు. ఆ పల్లిపాలెంలో కూడా వాళ్ళ నాన్న ప్రారంభించిన సంఘమే, అక్కడ సంఘము కట్టి అక్కడ పరిచర్య చేస్తూ ఉన్నాడు. ఈరోజు మన మధ్య ఉండటం ఎంతో సంతోషం. ఈ కూడిక ఉద్దేశం ఏంటంటే, సంవత్సరం చివరి దినాలు, చివరి దినాలే కదా, స్తుతి కూడిక. దేవుడు ఈ సంవత్సరం అంతా మమ్మల్ని కాపాడి, ఆయన కృపలో మమ్మల్ని భద్రపరిచి, ఆయన పరిచర్యలో వాడుకున్నటువంటి విధానాన్ని బట్టి బిడ్డలను క్షేమంగా కాపాడి, వాడు చదువుల్లో సహాయం చేసి వారిని ముందుకు తీసుకెళ్తున్న దాన్ని బట్టి స్తుతి కూడిక ఏర్పాటు చేసుకున్నాం. ఈ స్తుతి కూడికలో శ్యాంబాబు మనతో ఉంటూ ఎంతో సంతోషం. ఈ సమయంలో వాక్యాన్ని అందించాలని మనం చేస్తూ ఉన్నాం. మంచిది. సహోదరులందరూ ప్రత్యేకమైన వందనాలు అక్కయ్య, వందనాలు. పోయినసారి వచ్చినప్పుడు చెప్పాను, వందనాలు కనిపించాలి, వినిపించాలి అని చెప్పి. సో ఇలాగా మీ ఆనందంలో నన్ను కూడా పాలిపంపులు చేసినందుకు మొదటగా దైవజనులు మా బావగారికి, అలాగే మా అక్కగారికి, అలాగే మా మేనగోడళ్ళు, మా మేనల్లుడు, వారికి ప్రత్యేకమైనటువంటి వందనాలు తెలియచేస్తున్నాను. ఈ యొక్క కూడిక ఏర్పాటు చేసుకోవాలని అక్కయ్య చాలా నెలల క్రితమే వారు యోచించారు. కానీ నేటి కాలానికి ప్రభువు ఆ కృప చూపాడు. అయితే ఈ యొక్క కూడికకు ఒక పేరు పెట్టారు. ఏం పేరు? కృతజ్ఞత స్తుతి కూడిక. సో దీంట్లో కృతజ్ఞత ఉండాలి, స్తుతి కూడా ఉండాలి. స్తుతి అనేది దేవుడు ఏమై ఉన్నాడో దాన్ని బట్టి మనం చేసేదైతే, కృతజ్ఞత దేవుడు మనకి ఏమి చేశాడో దాన్ని బట్టి చేసేది కృతజ్ఞత. దేవుడి గుణగణాలను బట్టి, దేవుడు చేసిన దాన్ని బట్టి కృతజ్ఞత కలిగి ఉండటం అనేది దేవుడు మనకిచ్చిన బాధ్యత. దిస్ ఈజ్ వన్ ఆఫ్ ద బెస్ట్ రెస్పాన్సిబిలిటీ యాజ్ ఏ క్రిస్టియన్ అని చెప్పుకోవచ్చు. ఇది ఒక చాలా ఉత్తమమైనటువంటి బాధ్యతగా మనము చేసుకోవాలి. అయితే కృతజ్ఞత అనేది ఒక సమయానికో ఒక కార్యక్రమానికో పరిమితమైందిగా ఉండకూడదండి. ఒక కార్యక్రమానికో ఒక సమయానికో ఒకరోజు కృతజ్ఞత చెల్లించి అయిపోయింది అని చెప్పి అనుకోకూడదు. కానీ ఒక ఇంగ్లీష్లో ఒక కొటేషన్ ఉంది, ఒక భక్తుడు చక్కటి కొటేషన్ చెప్పాడు. గ్రాటిట్యూడ్ ఈజ్ ద యాటిట్యూడ్ ఆఫ్ ఎ ప్రైజర్ అని ఉంది. అనగా ఒక ఉత్తమమైనటువంటి, ఒక శ్రేష్టమైనటువంటి విశ్వాసి కృతజ్ఞత అనేది తన వైఖరిగా కలిగి ఉంటాడు. కనుక ఒక సందర్భాన్ని బట్టి కృతజ్ఞత చెప్పి వెళ్ళిపోవటం కాదు, కానీ ఆ కృతజ్ఞతను గుండె లోపల దాచుకొని కృతజ్ఞత కలిగి బ్రతకటం అనేది మనకు దేవుడు ఇచ్చినటువంటి ఒక చక్కని బాధ్యత. కనుక కృతజ్ఞతను గుండెలో పెట్టుకొని బ్రతకేవారిగా మనందరం ఉండుదుగాక. ఆమేన్, ఆమేన్. అయితే కృతజ్ఞత చెల్లించడం ఒక పని, కృతజ్ఞత ఉండడం అనేది ఒక వైఖరి. కనుక ఇది కార్యక్రమానికే కాకుండా, ఇది కార్యక్రమంగానే కాకుండా, ఇది స్తుతి కూడికగానే కాకుండా, ఈ యొక్క కృతజ్ఞత, ఈ స్తుతి కొనసాగే విధంగా మనందరము కలిగి ఉండాలి. దైవలేఖనం నుంచి ఒక 2 వచనాలు చూపించి నేను ముందుకు కొనసాగుతాను. మన ముందు చక్కని బిర్యానీ ఉందనుకుంటా మేబీ. సో ఈ చల్లగాలిలో వేడివేడి బిర్యానీ తింటే చాలా బాగుంటుంది. అయితే తొందరగా తింటే ఇంకా బాగుంటుంది. సో నేను మిమ్మల్ని ఇబ్బంది పెట్టను. బావగారు చెప్పినట్లుగా చాలా క్లుప్తంగా నేను
దేవుని వాక్యాన్ని కొద్ది నిమిషాల సేపు మీకు వివరిస్తాను. రోమాపత్రిక 5వ అధ్యాయము 23వ వచ్చిన భాగం. ఇక్కడ ఒక దైవజనునికి వచ్చిన కష్టాలు రాయబడి ఉన్నాయి. దైవజనునికి కష్టాలా అని అంటే ఖచ్చితంగా కష్టాలండి. మీరు పైకి చూసే దైవజనులు చాలా బాగా ఉంటారు. అబ్బో వాళ్ళకి ఏమి లేండి, వాళ్ళకి అంతా ఉంది కదండి, వాళ్ళు స్తుతి గుడికి పెట్టుకోవటం ఏం పెద్ద పని అండి, మనం పెట్టుకోవటం గొప్ప కదా అని చెప్పేసి మనం అనుకుంటాం. కానీ సేవకుడి పైన చూసే రూపం కంటే అంతరంగంలో చాలా ఇబ్బందికరమైన పరిస్థితులు ఉంటాయి. అయితే సేవకుడి యొక్క గొప్పతనం ఏంటంటే ఈ లోకంలో ఈ కష్టాలు పెంచడండి. కానీ నేను సేవ చేస్తున్నటువంటి, నేను బ్రతుకుతున్నటువంటి, నేను ప్రకటిస్తున్న దేవుడి కోసం ఇంతకంటే ఇంకా ఎక్కువ కష్టాలు ఓరుస్తాను అని చెప్పేసి తమ గుండె లోతుల్లో అనుకుంటారు. చూడండి, ఆయన నిజమైన సేవకుడు. కనుక అలాంటి సేవకులు మీకు ఉండటం దేవుడు మీకు ఇచ్చినటువంటి భాగ్యం. వారు మా బావగారుగా ఉండటం మా అదృష్టం కూడా. ఆమేన్, ఆమేన్. సో ఒక చక్కని మాట చదువుకున్నాం. రోమాపత్రిక 8వ అధ్యాయము 28వ వచ్చిన భాగం. ఈ మాట చదువుతున్నప్పుడు బహుశా మీరు రోమపత్రిక కాదు, 2వ కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 11వ అధ్యాయము 23 నుండి 28 వరకు గల వచ్చిన భాగాలను నేను చదువుతాను, ఆలకించండి. అపోస్తున్న పౌలు కొరింథీ సంఘానికి రాసినటువంటి 2వ పత్రిక 11వ అధ్యాయము 28వ వచ్చిన భాగం. మీలో తీసిన వారు ఎవరైనా చదవగలరా? బిగ్గరగా స్పష్టంగా చదవండి. ఇవియును కాక కలుగుచున్నది ఎవడైనను బలహీనుడైన సరే, ఓకే బ్రదర్, నేను మళ్ళీ చదువుతాను. కొరింథీయులకు రాసినటువంటి 2వ పత్రిక 11వ అధ్యాయం 23 నుంచి నేను చదువుతున్నాను. ఒక సేవకుడు పడిన కష్టాల గురించి ఇక్కడ చక్కగా వివరించారు. వెర్రివాని వలె నేనును అట్టివాడని వారు క్రీస్తు పరిచారకుల వెర్రివాని వలె మాట్లాడుచున్నాను. నేనును మరి ఎక్కువగా క్రీస్తు పరిచారకును, మరి విశేషముగా ప్రయాసపడితిని, మరి అనేక పర్యాయములు చెరసాల్లో ఉంటిని, అపరిమితముగా దెబ్బలు తింటిని, అనేక మార్లు ప్రాణాపాయములో ఉంటిని, యూదుల చేత 5 మార్లు ఒకటి తక్కువ 40 దెబ్బలు తింటిని, 3 మారు బెత్తములతో కొట్టబడితిని, ఒకసారి రాళ్లతో కొట్టబడితిని, 3 మారు ఓడ పగిలి శ్రమపడితిని, ఒక రాత్రింబగళ్ళు సముద్రములో గడిపితిని, అనేక పర్యాయములో ప్రయాణములోను నదులలోనైనను ఆపదలోను, దొంగల వలనైనను ఆపదలోను, నా స్వజనుల వలనైన ఆపదలోను, అన్యజనుల వలనైన ఆపదలోను, పట్టణములో ఆపదలోను, అరణ్యములో ఆపదలోను, సముద్రములో ఆపదలోను, కపట సహోదరుని వల్ల ఆపదలోను ఉంటిని. ప్రయాసతోనూ కష్టముతోనూ, తరచుగా జాగారణములతోనూ, ఆకలి దప్పులతోనూ, తరచుగా ఉపవాసములతోనూ, చలితోనూ, దిగంబరత్వంతోనూ ఉంటిని. ఇంకనూ చెప్పవలసినవి అనేకములు ఉన్నవి. ఈ యొక్క మాటలన్నీ ఉంటుంటే మనకు బీపీ పెరుగుతుంది. ఎందుకు బట్టి అంటే ఒక వ్యక్తి ఇన్ని కష్టాలు పడతాడా, ప్రత్యేకంగా దేవుని పరిచర్య చేస్తున్నటువంటి వారు ఇన్ని కష్టాలు పడతారా అని చెప్పేసి అనిపించక మానదండి. మీరు ఇంటికి వెళ్ళిన తర్వాత మళ్ళీ చదువుకొని ఈ కష్టం నేను పడ్డానా అని చెప్పేసి మీరు పడ్డ కష్టం ఒకసారి టిక్ పెట్టుకోండి. నాకైతే అన్ని కష్టాలు లేవు, ఆ టిక్కులు నేను పెట్టుకోలేకపోయానండి. ఎందుకు బట్టి అంటే ప్రభువు నిరంతరము మనకు కృప చూపుతున్నాడు. మరొక మాట కూడా నేను చూపించి ముందుకు కొనసాగుతాను. 34వ కీర్తన 1వ అధ్యాయముని 34వ దావీదు కీర్తన 1వ వచన భాగం నుంచి 4వ వచనం వరకు నేను చదువుతాను, ఆలకించాలని.
ప్రేమతో మనవి చేస్తున్నాను. 34 పేజ్ నెంబర్ 468. నేను ఎల్లప్పుడూ యెహోవాను స్తుతించదును, నిత్యము ఆయన కీర్తి నా నోట నుండును. యెహోవాను బట్టి నేను అతిశయించుచున్నాను, దీనిలో దాన్ని చూసి సంతోషించుదురు. నాతో కూడా యెహోవాను గనపరచిరి. మనం ఏకముగా కూడి ఆయన నామమును గొప్ప చేసేదము. నేను యెహోవా యొద్ద విచారణ చేయగా ఆయన నాకు ఉత్తరమిచ్చును. నాకు కలిగిన భయములన్నిటిలో నుండి ఆయన నన్ను తప్పించెను. దేవుడి మాటలు మన కోసం దీవించునుగాక. నేను ఒక చిన్న ప్రార్థన చేస్తాను, అందరు తల వంచండి, అలాగే కళ్ళు మూసుకోండి. ప్రభువా నీకు వందనాలు, స్తోత్రాలు వేలాదిగా చెల్లిస్తున్నాం. చాలా చక్కని మాటలు మా అందరితో మాట్లాడారు. ఆ వాక్యం, ఆ గ్రంథములో ఉన్నటువంటి ఆ భాగం మేము వివరించుకోవటానికి మా శక్తి చాలదు, కానీ నీ శక్తి చేత ఆ యొక్క విషయాలు మాకు వివరించి పంచిపెట్టి ఈ మాటల వల్ల మేము దీవును పొందుకొని వెళ్ళే బిడ్డలుగా మమ్మల్ని దీవించమని, ఆశీర్వదించమని, ముందుకు కొనసాగించమని యేసయ్య నామములో ప్రార్థించి అడిగి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్, ఆమేన్. ప్రభునందు ప్రియమైన వాళ్ళరా, కీర్తనల గ్రంథం ఒక ఫాస్ట్ ఫుడ్ సెంటర్ లాంటిదంట. ఫాస్ట్ ఫుడ్ సెంటర్ అంటే ఏంటండి? అప్పుడప్పుడు ఇన్స్టెంట్గా ఏది కావాలో అది వస్తుందండి. స్తుతి కూడి కనుకండి వెంటనే 103 కీర్తన చూస్తాం. ఎంగేజ్మెంట్ అనుకండి 47 కీర్తన చూస్తాం. అంత మాత్రమే సహోదరుల మధ్య ఐక్యత మీద మాట్లాడాలనుకండి ఎన్నో కీర్తన చూస్తాం? 133 కీర్తన చూస్తాం. ఇలాగా ఒక్కొక్కటి విని వెంటనే కీర్తనల గ్రంథంలో బహుశా ఉంటాయి. దాన్ని చూసి మనము నేర్చుకుంటాం. అయితే ఈ కీర్తనలు చాలా ప్రాచుర్యం పొందాయి. ఎందుకు ప్రాచుర్యం పొందాయి అంటే, బహుశా కీర్తనలు అనేది బహుశా వారు ఏదో ఆలోచించి రాసినవి కాదు, కానీ వారు అనుభవించి రాసినవండి. వారి అనుభవాల నుంచి రాసినటువంటి మాటలు కనుక ఈ యొక్క మాటలు చాలా ప్రాచుర్యం పొందినట్లుగా మనము చూస్తామండి. బహుశా అందును బట్టి కీర్తనల గ్రంథం అనేది చాలా ప్రాముఖ్యమైన గ్రంథంగా మనము చూసుకోవచ్చు. నేను ఈ యొక్క మాట ఎందుకు చెప్తున్నానంటే, ఈ కీర్తనలో కొన్ని విషయాలు ఒక శ్రమలో ఉన్నటువంటి ఒక విశ్వాసకి, బాధలో ఉన్నటువంటి ఒక విశ్వాసకి, అంత మాత్రమే కాదు ఒక ఇబ్బందికరమైన పరిస్థితుల్లో ఉన్నటువంటి విశ్వాసులకు ప్రభువు ఎలాగా కృప చూపుతాడు, ప్రభువు పక్షాన వారు ఎలాగా ఉండాలి, వారి భక్తిని ఎలాగా కొనసాగించాలి అని భక్తుడు చాలా స్పష్టంగా ఈ యొక్క భాగములో రాశారండి. ఆ మాటలు జస్ట్ మీకు వివరించి నేను ముగిస్తానండి. నేను మళ్ళీ మా బావ గురించి ఎక్కువ చెప్పడం కానీ మా బావగారు ముందు వాక్యం చెప్పాలని నాకు భయం. ఎందుని బట్టి అంటే ఆయన చాలా బైబిల్లో చాలా గొప్ప పాండిత్యం కలిగిన వారు. సో వారి ముందు నేను చెప్పడం, అందుని బట్టి నేను చాలా ప్రార్థనాపూర్వకంగా ఇక్కడ చేరువ వచ్చాను. సో ఒక ఆయనకి బాగా కడుపులో నొప్పి వచ్చిందంట. వెంటనే హాస్పిటల్ వెళ్ళాడు. హాస్పిటల్ వెళ్తే అయ్యో కడుపులో నొప్పి వచ్చిందని చెప్పేసి ఏదో ఆపరేషన్ చేసేటప్పుడు ఆ కుట్లు వేసేటటువంటి ఆ దారము కడుపులో పెట్టేసి ఆ కుట్లు వేసేసారు. వచ్చాడు 2 రోజులు మళ్ళీ కడుపు నొప్పి వచ్చింది. 2 కడుపు నొప్పి వచ్చి అయ్యో కడుపు నొప్పి వచ్చిందంటే మళ్ళీ హాస్పిటల్ వెళ్తే డాక్టర్లు మేము తప్పు చేసామన్నారు కదా, వెంటనే మీకు ఏదో ఇంకో ప్రాబ్లం ఉందని చెప్పేసి మళ్ళీ ఆపరేషన్ చేయాలని చెప్పేసి మళ్ళీ ఆపరేషన్ చేశారండి. మళ్ళీ ఆపరేషన్ చేసేటప్పుడు అది ఏదో జరిగింది, కానీ మళ్ళీ ఇంకో చిన్న పిన్ను లోపల పెట్టేసి కుట్టేసేసి పంపించారంట. 10 రోజుల తర్వాత మళ్ళీ కడుపులో నొప్పి వచ్చింది. అయ్యో ఈ కడుపు నొప్పి వచ్చిందని చెప్పేసి మళ్ళీ వెళ్ళాడంట. వారు పిన్ను చూశారు, అబ్బా వీడికి ఏందిట జరుగుతుంది, వీరు దురదృష్టవంతుడు అని చెప్పేసి మళ్ళీ ఆపరేషన్ చేయాలని చెప్పి మళ్ళీ ఆపరేషన్ చేశారంట. ఎన్నిసార్లు అయిందండి? 3 సార్లు అయింది. సో 3 సార్లు అయిపోయిన తర్వాత 15 రోజుల తర్వాత మళ్ళీ ఇంటికి అక్కడికి పోయాడంట. అయ్యా ఈసారి కడుపులో కాదు, బహుశా గుండెలు నొప్పుకుందని చెప్పేసి మళ్ళీ ఆపరేషన్ చేశారు. మనిషి మొత్తం సన్నగపోయాడండి. మనిషి మొత్తం సన్నగపోయి మంచంలో కూర్చొని ఆలోచిస్తున్నాడు. మొదటిసారి ఆపరేషన్ చేసినప్పుడు చాలామంది పలకరించడానికి వచ్చారు. రెండోసారి ఆపరేషన్ చేసినప్పుడు కొంతమంది తగ్గారు. మూడోసారి ఆపరేషన్ చెప్పినప్పుడు 2-3 వచ్చారు. 4ఓసారి ఆపరేషన్ చేసినప్పుడు ఒక్కరు కూడా రాలేదేంటి? నేను బాగున్నప్పుడు అందరూ నా దగ్గరకు వచ్చారు, అందరూ నన్ను పలకరించారు, అందరూ అభినందించారు. కొంతమంది ఫ్రూట్స్ తీసుకొచ్చారు, కొంతమంది అద్దె తీసుకొచ్చారు, కొంతమంది డబ్బులు ఇచ్చారు, ఇంత చేశారు. కానీ 4ఓసారి బహుశా ఇలాగా ఉన్నప్పుడు ఒక్కడు కూడా రాలేదేంటి అని చెప్పేసి, మనుషులంటే ఇంతే కదా, మానవ జీవితం అంటే ఇంతే కదా అని చెప్పేసి ఒక పెన్ను పేపర్ తీసుకొని ఒక పాట రాయటం మొదలుపెట్టాడు. ఏం పాట అంటే, పరమా జీవము నాకు నీవా తిరిగి లేచెను నాతోనుండా. ఆ పాటలో నరులెల్లరూ నన్ను విడిచెను, శరీరము కుళ్ళి స్పృశించెను, హరించిన నా ఔశ్వర్యము విరోధు వలె నేను తిరిగినను, నాకు యేసు చాలును అని పాట రాశాడు. ఆ పాట రాసినైనా
ప్రకాష్ ఎస్సూడియన్ గారండి. అది మొదటగా తమిళ్లో రాశారు. ఆ పాట బాగుండేసరికి బహుశా భారతీయ భాషలన్నిటిలో ట్రాన్స్లేషన్ చేశారు. ఈ యొక్క మాట ఎందుకు చెప్తున్నానంటే, బహుశా ఏ పాటైనా ఏ మాటైనా అనుభవంలో నుంచి వస్తే బహుశా దానికి విలువ ఎక్కువ ఉంటుందండి. కనుక ఈ 34వ దావీదు కీర్తన కూడా అనుభవంలో నుంచి పుట్టిన పాట. దీనిలో అనుభవాలు ఏంటంటే, బహుశా ఆ పై భాగాల్లో మొదటి సమూయేలు గ్రంథం 21వ అధ్యాయం 10వ వచన భాగంలో తీసి చూడండి. కానీ నేను చెప్తానండి. బహుశా అక్కడ పుట్టినట్లో రాసి ఉన్నదండి. బహుశా ఆకీషు రాజు ఈయన సంహరించడానికి ప్రయత్నిస్తున్నటువంటి సందర్భంలో బహుశా ఆయనకు కానీ నా యొక్క విషయం తెలిస్తే, నేను దావీదునని తెలిస్తే నన్ను సంహరిస్తాడు, నేను బ్రతకనీయుడు అని చెప్పేసేసి వారు నన్ను పొగిడారు. బహుశా వీళ్ళు 10,000 20,000 అని పొగిడారు. కానీ నా పరిస్థితి లేదని చెప్పి పిచ్చివానుగా ప్రవర్తిస్తూ బహుశా ఉన్నప్పుడు అక్కడ రాజు అండి బహుశా ఈడేంది పిచ్చివాను నా దగ్గర తీసుకొచ్చారేంటి అని చెప్పేసి వెళ్ళిపోయాడు. అలాంటి సమయంలో, అలాంటి ప్రాణాపాయ స్థితిలో గడ్డం పెరిగిపోయింది, చచ్చిపోబోయే పరిస్థితి అండి. ఇతను దావీదుని తెలిస్తే ఆలస్యం లేకుండా సంహరిస్తాడు ఆ రాజు అండి. కఠినమైన పరిస్థితిలో దావీదు మహారాజు ఈ 34వ కీర్తన రాశాడండి. ఏం రాశాడు? నేను ఎల్లప్పుడూ, ఎప్పుడంట? ఎల్లప్పుడూ. ప్రభునందు ప్రియమైన వాళ్ళరా, ఈ కీర్తనలో చాలా శ్రేష్టమైనటువంటి విషయాలు దాగి ఉన్నదండి. శ్రమ వచ్చిందని విశ్వాసి పారిపోకూడదండి. శ్రమలో విశ్వాసి ఎలాగా ఉండాలి, శ్రమలో విశ్వాసి ఎలాగా ప్రవర్తించాలి, ఎలాంటి నిబ్రం కలిగి ఉండాలో ఈ యొక్క భాగంలో దావీదు చాలా స్పష్టంగా రాశారండి. బహుశా ఈ యొక్క సందర్భంలో 5 సందర్భాలు లేకపోతే 5 అంశాలను బహుశా నేను జస్ట్ గుర్తు చేస్తాను ఈ కీర్తనలో. మొదటగా శ్రమలో విశ్వాసి ఉండవలసినటువంటి అనుభవాలు ఏంటియో చెప్తాను. విశ్వాసులకు ఈ యొక్క అధ్యాయంలో ఇవ్వబడిన పేర్లు ఏంటో చెప్తాను. మూడవది విశ్వాసులకు ఎదురయ్యే ప్రమాదాలు ఏంటో చెప్తాను. నాలుగవది విశ్వాసులకు కలిగే సహాయాలు ఏంటో చెప్తాను. చివరగా విశ్వాసుల యొక్క బాధ్యతలు ఏంటియో నేను చెప్తానండి. పౌర్ణప్రేమ ఇందాక చెప్పినట్లుగా శ్రమలలో, బాధలలో విశ్వాసులు ఎలాగా ఉండాలి అని చాలా స్పష్టంగా మనము నేర్చుకోవాలండి. ఈ అధ్యాయంలో విశ్వాసులకు భక్తుడు పెట్టిన పేరేనండి. 6వ వచనాన్ని చూడండి. 6వ వచనం 34వ అధ్యాయం 6వ వచన భాగం. ఈ దీనుడు మొరపెట్టగా యెహోవా ఆలకించెను అని చూస్తున్నాం. అనగా శ్రమలో ఉన్న విశ్వాసకి భక్తుడు పెట్టుకున్నటువంటి పేరు ఏందండి? దీనుడు అని పెట్టాడు. ప్రియమైన సోదరులారా, ఇక్కడ కూర్చున్న మనందరము విశ్వాసులమేనండి. మొదట మనకు కనపడవలసినటువంటి లక్షణం ఏంటంటే దీనత్వం. శ్రమ వచ్చిందని, బాధ వచ్చిందని, ఇబ్బంది వచ్చిందని మన దీనత్వాన్ని వదిలి బస్ ఎక్కడికో పారిపోకూడదండి. ప్రియమైన సోదరులారా, బహుశా మా వైపు కష్టం వచ్చిందనుకండి మొట్టమొదటి గుర్తొచ్చేది పాస్టర్ గారు అక్కడ వాక్యం చెప్పాడు, అట్లా జరగలేదు, అక్కడ అట్టున్నాడు, ఇట్లా జరగలేదు అని చెప్పి పాస్టర్ల మీద పైకి లేస్తారండి. ప్రియమైన సోదరులారా, నువ్వు శ్రమలో కలిగి ఉండవలసిన లక్షణం ఏంటంటే మొదట దీనత్వం కలిగి ఉండాలి. ఇంకా 9వ వచనంలో మనం చూస్తే అక్కడ ఎవరున్నారు? భయభక్తులు కలిగిన వాడిగా ఉన్నారండి. మూడవది 15వ వచనంలో మనం చూస్తే నీతిమంతులుగా మనం చూస్తున్నామండి. అనగా విశ్వాసకి ఈ అధ్యాయంలో 3 పేర్లు పెట్టబడ్డాయి. 1 దీనుడు, 2వది భయభక్తుడు, 3 నీతిమంతుడు. ఈ 3 విశ్వాసులమైన మనము కలిగి ఉండాలి మన శ్రమలోనండి. నిజానికి దావీదు ధీరుడా చెప్పండి? ధీరుడే. ఎందుకంటే ధైర్యం కలిగిన వారు వీరుడండి. ఎందుకు బట్టంటే సింహం వచ్చి గొర్రెలు తీసుకువెళ్తున్నప్పుడు ఎదిరించి ఏం చేశాడు? సింహము నోటిని తీల్చివేసి ఆ యొక్క గొర్రె పిల్లని తీసుకొచ్చాడండి. అనగా గొల్యాతు దగ్గరికి అందరూ భయపడుతుంటే 6 మూళ్ళ జానడు ఎత్తున్నటువంటి ఆ గొల్యాతు దగ్గరికి ఎవ్వరూ పోనప్పుడు బహుశా నేను వెళతానని చెప్పేసి వెళ్ళినటువంటి వీరుడు, ధీరుడు బహుశా ఈ యొక్క దావీదండి. కానీ ఇక్కడేమంటున్నాడు? నేను ధీరునయ్యా, ఒప్పుకొని నేను తగ్గించబడుతున్నానయ్యా, నాకు శ్రమ వచ్చింది, కష్టం వచ్చింది, ఇబ్బంది వచ్చింది, కానీ ప్రియమైన అయితే నేను దీనుడుగా ఉంటాను. బస్ అంత మాత్రమే కాదు, నువ్వు కష్టం కలిగించావని, ఇబ్బంది కలిగించావని నేను రెచ్చిపోయి ప్రవర్తించను, కానీ నేను దీనుడుగా ఉంటాను. ఈ శ్రమలో నన్ను దీనుడుగా చేస్తాయి అని చెప్పేసి అని అంటున్నారండి. కనుక ప్రభునందు ప్రియమైన సోదరులారా, దీనులను లక్ష్య పెట్టేటువంటి
దేవుడు మన పక్షాన ఉండాలంటే మనము దీనత్వాన్ని కలిగి ఉండాలండి. విశ్వాసకి ఈ లోకంలో దీనత్వం కంటే ధీరత్వం, బహుశా ధీమాతత్వం ఎక్కువ అవుతుంది. దేన్ని బట్టి? నేను డబ్బు ఉందండి, నేను ఏదేం చేయగలనండి, నాకు ఆస్తి ఉన్నదండి, నేనేమేమి చేయగలనండి, అంత మాత్రమే కాదు, నాకు అది ఉందండి, నాకు బంధువులు ఉన్నారండి, ఆ డాక్టర్ తెలుసండి, ఈ డాక్టర్ తెలిసిందని ధీమాతత్వం ఎక్కువ అవుతుంది. ప్రియమైన సోదరులారా, ఒక విశ్వాసిగా నీవు కలిగి ఉండవలసినది దీనత్వం. దీనత్వం. అలాగే శ్రమ కలిగినప్పుడు భక్తిని కూడా మర్చిపోకూడదు, భయాన్ని కూడా వీడుకోకూడదు. కష్టం వస్తే ఏదో అయిపోతారు. బహుశా భక్తులుగా ప్రవర్తించడం లేదండి. మీరు ఫీల్ కాకపోతే నేను ఒక మాట అంటానండి, కష్టం వచ్చిందనుకోండి, అబ్బో ఏదో భక్తి చేసినట్టు బహుశా నేను మామూలు భాషలో చెప్తున్నాను, యేసుక్రీస్తు వారి బహుశా అన్నదమ్ముడున్నట్టు బాధపడతారండి, అంత భక్తి పరులు అన్నట్టు. ప్రియమైన సోదరులారా, జాగ్రత్త. శ్రమలో నీ దీనత్వం తేలాలండి. శ్రమలో నువ్వు దీనులుగా మారాలి. నీ భక్తిని, నీ భయాన్ని ఎప్పటికీ వదలకుండా ఆయన కోసం సాగితే శ్రమలో నీకు తోడుగా నీ ప్రభువు నీకుంటాడండి. తర్వాత నీతి కలిగి జీవించాలి, నీతితో బ్రతకాలి, నీతిని కొరకు సాగేవారిగా ఉండాలి. శ్రమలో, బాధలో నీ నీతిని దేవుడి దృష్టిని ఆకర్షించేదిగా ఉండాలండి. ప్రియమైన సోదరులారా, మన నీతి, మన భక్తి, లేకపోతే మన భయం మన శ్రమలో ఆ దేవుని దృష్టిని ఆకర్షించి మనకు మేలు చేసేదిగా ఉండాలండి. యోబుకు శ్రమ వచ్చిందని, బాధ వచ్చిందని, ఇబ్బంది వచ్చిందని నీతిని వీడలేదండి, భక్తిని వీడలేదండి, విశ్వాసాన్ని వీడలేదండి. కనుకనే ప్రపంచం ఆశ్చర్యపోయే ఒక స్టేట్మెంట్ ఇచ్చాడు. ఏ స్టేట్మెంట్ అండి? యెహోవా ఇచ్చెను, యెహోవా తీసుకెళ్ళి. ఇది సాధ్యం మనకి? ప్రియమైన సోదరులారా, సాధ్యమే అని ఒక మానవుడిగా ఉన్నటువంటి యోబు తమ శ్రమలో నిరూపించాడు. మనకు శ్రమల కలగక మానవు, కానీ మన శ్రమలో కూడా మనము కూడా సాధ్యమని ఈ మాట చెప్పడానికి మనము నిరూపించాలండి. అయితే ఇక్కడ విశ్వాసుల స్తుతి అనుభవాలు ఏంటంటే, మొదట ఏంటండి, నేను ఎల్లప్పుడూ యెహోవాను స్తుతించాలి. స్తుతి అనుభవం ఎప్పుడు ఉండాలండి? నిజమైన విశ్వాసకి ఎల్లప్పుడూ ఉండాలి, నిత్యము ఉండాలండి. అనగా ఈ యొక్క కీర్తన రాసే సమయంలో ఇందాక చెప్పినట్టుగా ప్రతికూలమైన పరిస్థితి ఉన్నదండి, అనుకూలమైన పరిస్థితి లేదండి, భయంకరమైన పరిస్థితి. అయినా దేవుని స్తుతించాడు దావీదు, అయినా దేవుని సన్నతించాడు. స్తుతి అనగా అల్లవేళలా, అన్ని వేళలా చెయ్యవలసినది, చెయ్యదగినదండి. మేలు జరిగినా, కీడు జరిగినా, కష్టమైనా, నష్టమైనా, లాభమైనా, నష్టమైనా కూడా యెహోవాను స్తుతించేవారిగా మనం మారాలి. అది విశ్వాసకి దేవుడిచ్చినటువంటి గొప్ప భాగ్యం. ఎందుకంటే యెహోవాను స్తుతించుట ఏంటి? మంచిది. ఇట్ ఈస్ గుడ్ ఫర్ ప్రైజ్ గాడ్ అంటున్నాడండి. ప్రభునందు ప్రియమైన వాళ్ళరా, యెహోవాను స్తుతించుట మంచిది, మన దేవునికి స్తోత్రము చేయుట మంచిది. అందుని బట్టి మనం పాట పాడుకుంటాం. ఏంది? దేవునికి స్తోత్రము గానము చేయుటయే మీకు రాదట్టుకుందండి, చాలా పాత పాట అండి. ప్రియమైన వాళ్ళరా, దేవునికి స్తుతి చేయటం మంచిది. ఒక పాస్టర్ గారు అంట, మీ ముఖాలు చూస్తుంటే నేను ఆమెను చెప్పి ముగించాలనిపిస్తుందండి కొంతమందిని చూస్తుంటే. ప్రియమైన వాళ్ళరా, ఒక పాస్టర్ గారు ఇలాగే స్తుతి కోటికలో చెప్తున్నారంట, బాగా భయంకరంగా చెప్తున్నారంట. ఏంటంటే, మేలైన కీడైన దేవుని స్తుతించాలి, దేవుని స్తుతించాలి, దేవుని నామాన్ని ఘనపరచాలి అని చెప్తున్నారంట. ఆ దూరాన్ని కూర్చున్న ఒక ఆయన వచ్చి ఆ ప్రార్థన అయిపోయిన తర్వాత పాస్టర్ గారి దగ్గరికి వచ్చి, అయ్యా రేపు సాయంత్రం మా ఇంటి దగ్గర కుటుంబ ప్రార్థన పెట్టన్నారంట. మంచిది, ఎందుకయ్యానన్నారంట. ఎందుకయ్యానంటే, మా అమ్మాయి డిగ్రీ థర్డ్ ఇయర్ 6 సబ్జెక్టులు ఉంటే 6 సబ్జెక్టులు ఫెయిల్ అయిందయ్యా, కనుక మా ఇంటికి స్తుతి గుడికి పెట్టమన్నా. నేనేదో మారస్వామి దగ్గర చెప్తే ఈయన స్తుతి గుడికి పెట్టమంటున్నాడంటే, నువ్వే చెప్పావు కదా అని చెప్పి, సరే పాస్టర్ గారు ఏం చేస్తారు, ఒప్పుకోవాలి కదా, సరే స్తుతి గుడికి పెడతామని చెప్పి స్తుతి గుడికి పెట్టారు. అంత హడావుడి చేశారు, అందరికి భోజనాలు చేశాడండి. అందరికి అర్థం కాలేదు, వీళ్ళ కూతురు 6 సబ్జెక్టులు పోతే ఈడేంది ఇటు చేస్తున్నాడు, ఇటు పిచ్చోడా తిక్కలోడా అని చెప్పి అందరూ అనుకుంటున్నారంట. సో అందరూ అనుకుంటున్నారు, ప్రార్థన జరుగుతుంది, ఆయన సాక్ష్యం చెప్పాడు, అందరూ భోజనాలు చేసి అయిపోయిన తర్వాత చివరిగా ప్రార్థన చేసుకున్నామని చెప్పేసి ఉంటప్పుడు అప్పుడు ఒక ఆయన ముందుకు వచ్చారంట. అక్కడ సహోదరులు ఒక ఆయన ముందుకు వచ్చారంట. అయ్యా ఒక చిన్న మాట ఉందన్నారంట. చిన్న మాట ఉందంటే, ఏంటయ్యా అని అంటే, మీ కూతుర్ని నా కోడలుగా చేసుకోవాలనుకుంటున్నాను అన్నాడంట. ఇదేంటి,
నాకు కూతురు 6 సబ్జెక్టులు పోయిందయ్యా, కానీ మీరు తెచ్చిన సాక్ష్యం, లేకపోతే మీరు శ్రమలో, బాధలో, ఇబ్బందులో, భయంకరమైన పరిస్థితుల్లో కూడా దేవుణ్ణి స్తుతించారు చూడండి. ఆ భక్తి అనుభవం నాకు నచ్చింది కనుక బహుశా నేను మీ కూతుర్ని నా కోడలుగా చేసుకోవాలనుకున్నా, మీ ఒప్పుకుంటే అని అన్నారంట. ఆయనకేం అర్థం కాలేదండి. సరేనయ్యా, మీ కొడుకు ఏం చేస్తాడు అని చెప్పంటే ఆయన చెప్పిన మాట ఏంటో చెప్పనా, మా కొడుకు లాస్ట్ ఇయర్ సివిల్స్లో ఫస్ట్ ర్యాంక్ పొంది బహుశా ఇప్పుడు ట్రైనింగ్లో ఉన్నాడు. ఒక 3 నెలల్లో ట్రైనింగ్ ముగించుకొని ఒక డిస్టిక్కి కలెక్టర్గా అవుతాడు. ఆయనకి నీ యొక్క కూతుర్ని బహుశా కోడలుగా చేసుకోవాలనుకుంటున్నాను అని చెప్పాడంట. ప్రియమైన వాళ్ళ, ఇది నేను ఏదో తమాషాగా ఉత్తత్తుగా చెబుతుంది, నిజంగా జరిగిన విషయం. స్తుతి మంచి జరిగిందంటారా, కీడు జరిగిందంటారా, మేలు జరిగిందంటారా? ప్రియమైన సోదరులారా, సమస్యలన్నీ అయోమయంగా ఉన్నారు, దిక్కుతోసని సమస్యల్లో ఉన్నారా? సందేహము లేకుండా దేవుణ్ణి స్తుతించండి, సందేహము లేకుండా దేవుని నామాన్ని ఘనపరచండి. ఆ సమస్యలకు పరిష్కార మార్గం నువ్వు చేసే స్తుతి తప్పకుండా చెప్తుందండి. స్తుతి అనేది మన సమస్యల బ్రద్దలగొట్టే ఒక శుద్ధి వంటిదని చెప్పి ఒక భక్తుడు చెప్పాడండి. కనుక ప్రభునందు ప్రియమైన వాళ్ళారా, ఎల్లప్పుడూ స్తుతించేవారుగా, దేవుని నామాన్ని ఘనపరిచేవారుగా ఉండాలని దేవుని లేఖనములో ఈ సమయంలో ప్రభు మనతో నేర్పుతున్నాడు. మూడవది, విశ్వాసులకు ఎదురయ్యే ప్రమాదాలు కూడా, శ్రమలు కూడా ఇక్కడ ఉన్నాయండి. 34వ అధ్యాయము 4వ వచనాన్ని చూడండి. 34వ వచనం 4వ వచన భాగం 2వ మాట, నాకు కలిగిన భయములన్నిటిలో నుండి ఆయన నన్ను తప్పించెను. విశ్వాసాలకు ఏం కలుగుతాయి? శ్రమలో భయం కలుగుతుందండి. విశ్వాసాలకు భయం కలుగుతుందంటే ఇది ఖచ్చితంగా కలుగుతుంది ఇక్కడ మాటను బట్టి. ప్రియమైన వాళ్ళరా, మక్క కూడా బహుశా హైనీగా బాగలేనప్పుడు ఈ స్థితి కొడుకులు అది కూడా ఒక భాగం అండి. తర్వాత మక్కయ్య వాళ్ళు, స్మైల్ వాళ్ళు సాక్ష్యం చెప్తారు. బహుశా డాక్టర్లు ఒక రిపోర్ట్ ఇచ్చారు. రిపోర్ట్ ఇస్తే అక్కడ ఆ రిపోర్ట్ చూసినటువంటి మా స్మైలీ, మా అక్కయ్య కూలబడిపోయారు. ఇదేంటి, ఇంత చిన్నమ్మాయికి ఇలాంటి ఇబ్బంది వచ్చింది, ఇలాంటి బాధ వచ్చింది అని చెప్పి భయపడ్డారు, విచారించారు. కానీ ఆ సమయంలో ఒక నిబ్బరం, ఒక ధైర్యం, ఒక ఆధారం ఉంది. అది మేము నమ్ముకున్న మా ప్రభు అండి. ఆయన వైపు చూడగలిగితే ఎవరైనా కూడా భయాలు కలిగినాయా అయితే ఆయన వైపు చూడాలి, ధైర్యముతో నింపబడుతావు. అది అనుభవించిన వారికే తెలుస్తుంది, అది ఎక్స్పీరియన్స్ చేసిన వారికే తెలుస్తుందండి. ప్రియమైన సోదరులారా, విశ్వాసకి శ్రమలలో తప్పకుండా భయాలు ఉంటాయి. రెండవది 34:17 కూడా చూడండి. 34:17 ఏముందండి? నీతిమంతుడు మొరపెట్టగా యెహోవా ఆలకించును, వారి శ్రమలన్నిటిలో నుంచి వారిని. నీతిమంతులకి ఏముంటాయండి? శ్రమలు కూడా ఉంటాయి. శ్రమలు లేని విశ్వాసి నిజమైన విశ్వాసిగా మారలేడండి. శ్రమలు ఒక విశ్వాసికి అనుభవాలకు ఆనవాలుగా మారాలండి. శ్రమలు ఒక విశ్వాసకి బహుశా ఉన్నతమైన విశ్వాసానికి ఒక మెట్టుగా మారాలని దేవుడు మాటలు చెప్తుంది. దేవుడు ఎప్పుడు శ్రమలు లేని విశ్వాస జీవితాన్ని వాగ్దానం చేయలేదండి. నీకు శ్రమలే రావండి, మీకు బాధలే రావండి, బస్ అన్ని మేలు జరుగుతాయండి, అన్ని ఉపకారాలు జరుగుతాయండి అని చెప్తే అది నిజమైన బోధ ఎప్పటికీ కాదండి. ప్రియమైన సోదరులారా, శ్రమ లేనటువంటి జీవితాన్ని దేవుడు ఎప్పుడు వాగ్దానం చేయలేదండి. అందుకే యోహాను సువార్త 16:33 లోకములో మీకు ఏం కలుగుతాయి? శ్రమలు కలుగుతాయి. అయినా మీరేం చేయాలి? ధైర్యం తెచ్చుకోవాలని దేవుడు వాక్యం తెలియజేస్తుంది. ప్రియమైన సోదరులారా, శ్రమ కలుగుతాయి. ఇంకొక చోట చూడగలిగితే యేసు క్రీస్తునందు సద్భక్తితో బ్రతకను ఉద్దేశించిన వారు ఏం పొందుతారంట? హింస పొందుతారు. ప్రియమైన సోదరులారా, నువ్వు సద్భక్తితో బ్రతుకుతావా? రాజులేని జీవితాన్ని జీవిస్తావా? దేవుని కోసం ఒక సవాలుకరమైన జీవితాన్ని జీవిస్తావా? అది మాత్రమే కీడు కలిగినప్పుడు దేవుని స్తుతిస్తావా? నష్టం కలిగినప్పుడు దేవుని స్తుతించే వారిగా ఉంటావా? అయితే ప్రభునందు ప్రియమైన వాళ్ళరా, బహుశా నువ్వు సద్భక్తితో బహుశా నువ్వు బ్రతకను ఉద్దేశిస్తే తప్పకుండా హింసలు కలుగుతాయని దేవుడు మాటలను బట్టి ఈ సమయంలో మనతో కనుక తప్పకుండా శ్రమలు వస్తాయి. అయితే శ్రమలో నువ్వు ధైర్యంతో సాగాలి. విడిపించే దేవుడు ఉన్నాడు కనుక నిబ్బరము కలిగి బహుశా నువ్వు ముందు కొనసాగాలి. శ్రమలు కలిగినప్పుడు నీ ఆలోచన బహుశా నీ యొక్క దీక్ష లేకపోతే నీ యొక్క దృష్టి నిరాశ వైపు పోకూడదండి, నిస్పృహ వైపు పోకూడదండి. ఏంటండి నాకు శ్రమలు? యేసుక్రీస్తుని నమ్మకం ముందే బాగుందండి, యేసుక్రీస్తు నమ్ముకున్న తర్వాత బహుశా ఇలాగా ఉందండి, సంఘం మారాలండి, భక్తిని మార్చాలండి, దేవుణ్ణి మార్చాలండి అని చాలామంది ఎక్స్పెక్ట్ చేస్తుంటారు. ప్రియమైన వాళ్ళరా, శ్రమల కలగక మానవ కానీ
దాంట్లో శ్రమలో ధైర్యాన్ని ఇచ్చేటువంటి యేసు క్రీస్తు వారు నీతో ఉన్నాడు కనుక శ్రమలు నిన్ను ఒక ప్రకాశవంతమైన వ్యక్తిగా చెయ్యాలి భక్తిలోనండి. ప్రియమైన సోదరులారా, శ్రమలు నిన్ను సంఘానికి సమాజానికి ఒక మాదిరికరమైన సాక్షిగా నిలపాలని దేవుడు మాటలను బట్టి ఈ సమయంలో మనతో మాట్లాడుతున్నాడు. ఇంకా అక్కడ ఏమున్నాయి? విశ్వాసకి అపాయాలు కూడా ఉన్నాయండి, అపాయాలు కూడా ఉన్నాయి. ప్రియమైన వాళ్ళరా, అపాయము తప్పకుండా ఉంటుందండి. అయితే ప్రియమైన తప్పించాడు కనుకనే ఈ స్తుతి అని నీవు నిరూపించాలండి, నీ స్తుతిని బట్టండి. ప్రియమైన సోదరులారా, ప్రియమైన సోదరి, ఈ రాత్రికాలం దేనితో మాట్లాడుతున్నాడు? దావీదు తన అనుభవాల నుంచి ఈ కీర్తన రాశాడు. ఈ సమయంలో కూడా నీ అనుభవాలు కూడా భయానకంగా ఉన్నాయా? నీ అనుభవాలు కూడా శ్రమలు గుండా పోతున్నాయా? అపాయాలు కలుగుతున్నాయా? అయితే అపాయాల్లో తప్పకుండా దేవుడు తప్పిస్తాడు. తప్పించాడు కనుకనే ఈరోజు ఈ స్తుతి కూడిక, తప్పించాడు కనుకనే ఈ కృతజ్ఞత, తప్పించాడు కనుకనే ఈ సంతోషగానం, తప్పించాడు కనుకనే ఈ ఆనంద రాగమని దేవుడు మాటలను బట్టి ఈ శిల ప్రభు మనతో మాట్లాడుతున్నాడు. అయితే వీటిలన్నిటిలో దేవుడి సహాయం ఎలాగా ఉంటుందో కూడా చూద్దాం. 7వ వచనాన్ని చూడండి. 7వ వచన భాగం నాగేశ్వర 7వ వచనం 34:7. యెహోవా యందు భయభక్తులు కలిగిన వారు చుట్టూ ఆయన దూతలు కావలి ఉండి వారిని రక్షించునంట. అనగా ఎవరిని కావలి పెడతాడు? అపాయాల్లో తన దూతలను కావలి పెడతాడు. ప్రియమైన సోదరుల, ఆయన దూతల కావలి ఉండి భయభక్తులు గల వారి చుట్టూ. ప్రియమైన సోదరులు, ఎంత మంచి మాట అండి. ఒక నిజమైన భక్తిపరుడుగా నీవు ఉన్నావంటే ప్రియమైన సోదరులారా, నిన్ను కాచేటువంటి దేవదూతల కావలి తప్పకుండా ఉంటుందండి. ఈ సమయంలో మా నాన్నగారు గుర్తొస్తున్నాడు. ఆల్రెడీ మా అక్కయ్య కూడా చెప్పే ఉంటుందండి. ఒకసారి మా నాన్నగారు ఇందాక మా బావగారు చెప్పినట్లు పల్లెపు తాళ్ళపాలెం నుంచి పరిచయం ముగించుకుని ఒక్కడే సైకిల్ మీద వస్తూ ఉన్నాడు. మధ్యలో ఎలగపూడి అనే గ్రామం ఉంది. ఎలగపూడి అనే గ్రామంలో ఒక పెద్ద యాప చెట్టు ఉంటుంది. యాప చెట్టు ఉంటే ఆ యాప చెట్టు కిందకు వచ్చేసరికి ఒకటో పెద్ద బండబడినట్టు టకాన కింద పడిపోయిందంట. మా నాన్న హైట్ కనుక ఆ బ్రేకులు అట్లా అయిపోయి బహుశా మా నాన్న హైట్ కనుక ఆపగలిగాడు. సైతానా పో అని చెప్పేసేసి వెళ్ళిపోయి ఇంటికి వెళ్ళిపోయాడు. నెక్స్ట్ వీక్ మళ్ళీ అదే ఆదివారం రోజు అక్కడ పరిచర్య కోసం వెళ్ళారండి. ఈయన వెళ్ళేసరికి ఒక ఆమెకి సైతాన్ని పట్టుకొని ఉందంట. ఈయన చూసిన వెంటనే, అయ్యా పాస్టర్ వస్తున్నాడు అయ్యా, ఆయన రావద్దు, ఆయన అక్కడ ఆగమని చెప్పను. ఏమైందంటే ఎందుకు అని అంటే బహుశా గత ఆదివారం రోజు సాయంత్రం ఈయన మీద ఏదో చెయ్యాలి, ఏదో దాడి చేయాలని చెప్పేసి నేను చాలా ప్రయత్నం చేశాను. కానీ ఆయన చుట్టూ తెల్లగుడ్డలు వేసుకొని ఎవరో ఉన్నారయ్యా అని చెప్పింది. ఎవరు తెలుసా? మనుషులు కాదు, కానీ దెయ్యం అని చెప్పిందండి. ప్రియమైన సోదరులారా, ప్రియమైన సోదరి, దేవుడు తన ఆపదలో నిన్ను ఆదుకోవటానికి తన దేవదూతల కావిలి తప్పకుండా పెడతాడు. కనుక నిరాశపడవద్దమ్మా. కష్టాలు వచ్చినని, నష్టాలు వచ్చినని, ఇబ్బంది వచ్చినని నీ భక్తిలో జారిపోయేవాడిగా ఉన్నావేమో, నీ భక్తిలో కృంగిపోయేవాడిగా ఉన్నావేమో, నువ్వు నమ్ముకునే విశ్వాసాన్ని విడిచిపోయేవాడిగా ఉన్నావేమో. తప్పు నువ్వు కలిగి ఉన్న శ్రమలు, నీవు కలిగి ఉన్న బాధలు, నీవు కలిగి ఉన్నటువంటి ఈ కష్టతరమైన పరిస్థితులు నిన్ను శ్రమల కొలిమిలో బహుశా ఒక మేలిమి బంగారం వలె మార్చే విధంగా నీ శ్రమలో బహుశా నిన్ను చెయ్యాలండి. ప్రియమైన సోదరులారా, భార్య నిందించింది ఏమని, అది మాత్రమే తన వారందరూ దూరం అయిపోయారండి. అనారోగ్యం అయిపోయింది. బహుశా ఆస్తి అంతా కృంగిపోయింది. ఏమి దిక్కులు తోచని పరిస్థితిలో ఉన్నాడు. అయినా కూడా ఆ భక్తిని వీడలేదు, ప్రభువును స్తుతించాడు. తర్వాత ఏమైందండి? రెండంతలా మేలు కలిగినట్లుగా మనం చూస్తున్నాం. అయితే ఇలాంటి సమయంలో మనం ఏం చేయాలి? ఒక 2 మాటలు చెప్పి నేను ముగిస్తాను. 34 అదే దావీదు 34వ కీర్తన 4వ వచనం మనం చదువుకున్నాం కదా. 4వ వచనం, నేను యెహోవా యొద్ద విచారణ చేయగా ఆయన నాకు ఉత్తరం ఇచ్చెను. ఏం చేశారంట? విచారణ చేశాడు. విచారణ. ప్రియమైన సోదరులారా, కష్టంలో నువ్వు విచారిస్తున్నావా లేకపోతే విచారణ చేస్తున్నావా? ఈ రెండుకి చాలా తేడా ఉందండి. మనము రెండోది చేస్తాం కానీ మొదటిది చేయమండి. ఏది? విచారణ చేయం, కానీ ఏం చేస్తాం? విచారిస్తాం, దుఃఖిస్తాం, కష్టపడతాం, కన్నీరు గారుస్తాం. అది మాత్రమే ఎక్కడికెక్కడ ఓడి ఏడుస్తాం, ఏదేదో చేస్తాం. కానీ
బహుశా ప్రభునందు ప్రియ దేవుడు వాక్యం తెలియజేస్తుంది, నువ్వు శ్రమలో విచారణ చేయాలి. ప్రభా, ఈ కష్టం నాకెందుకు వచ్చింది, ఈ ఇబ్బంది నాకెందుకు కలిగింది, ఈ బాధ నాకెందుకు వచ్చింది, అంత మాత్రమే కాదు, ఈ భయంకరమైన పరిస్థితి నుంచి నీవు నాకు నేర్పాలనుకుంటున్న విషయం ఏమిటి, నేను ఈ యొక్క విషయాన్ని బట్టి నేను ఏమి నేర్చుకోవాలి, ఏది సరి చేసుకోవాలి అని చెప్పేసి నీకు కలిగిన శ్రమ వెనక ఉన్న కారణాన్ని దేవుడి దగ్గర ఏం చేయాలి, విచారణ చేయాలి. ప్రియమైన సోదరులారా, ఆయన దగ్గరే విచారణ చేయాలి. కానీ మనం ఏం చేస్తాం, విచారణ చేయవలసిన దేవుని దగ్గర విచారణ చేయకని లోకమంతా విచారణ చేస్తాం. ఏం చేస్తాం, లోకమంతా చేస్తాం. అందరూ చెప్తాం, వీరికి చెప్తాం, వాళ్ళకి చెప్తాం, వీరికి చెప్తాం. కొంతమంది అయితే అంతమంది కూడా నేను చెప్పానండి. కొంతమంది బహుశా ఈ రాత్రి నిన్నే మక్కాయి చెప్పిందండి, వాళ్ళ ఇంట్లో పెద్ద ఉన్న వాళ్ళ ఇంట్లో దొంగతనం జరిగిందంట. ఆయన దగ్గర పని చేసే ఒక ఆమె ఉందంట. ఆమె కూడా మా అక్క వాళ్ళ ఇంట్లో పని చేస్తుందండి. మా అక్క వాళ్ళ ఇంట్లో పని చేస్తూ ఉంటే ఏం చేశారు, మా బంగారం పోయింది, 10 సవర్లు బంగారం పోయింది, నువ్వే తీసావు అని చెప్పేసి ఈ మీదకి వచ్చిందంట. నేనేం తీయలేదమ్మా, మీ దగ్గర పని చేసి నేను వెళ్ళిపోతున్నాను అన్నదంట. ఎట్ట తెలుసానంటే అక్కడికి వెళ్ళాడంట. అక్కడికి వెళ్ళేసి ఆయన దగ్గర డబ్బులు పెట్టి ఏదేదో పెట్టేసేసి బహుశా ఏం చేశారంటే వాళ్ళు కష్టంగా చెబుతున్నారు, మీ ఇంట్లో పని చేసే ఆమె ఉంది, ఆమె తన నల్ల చీర కట్టుకుంది, లేదా తెల్ల చీర కట్టుకుంది, బస్ మీ ఇంట్లో మల్లి చెట్టు ఉంది, ఆ మల్లి చెట్టు కింద గుంట తీసి గుంటలో 10 సవర్లు బంగారం పెట్టి ఆమె వెళ్ళిపోయింది. తర్వాత నైట్ వచ్చి మళ్ళీ ఆ బంగారం తీసుకొని వెళ్ళిపోయింది కనుక బహుశా ఆమె తీసిందని చెప్పారంట. వెంటనే తెల్లారులేసి 5 గంటలకు వచ్చి వాళ్ళ ఇంట్లో వాళ్ళందరూ చప్పంగా కొట్టిందంట. ప్రియమైన వాళ్ళరా, బహుశా వీళ్ళు డబ్బులు లేని వాళ్ళు డబ్బులు ఉన్న వాళ్ళు భయంకరంగా కొట్టిందంట. ఎందుకు కొడుతున్నవారంటే నాకు వాడు చెప్పాడు వీళ్ళు తీశారని చెప్పిందంట. ప్రియమైన వాళ్ళరా, పోలీస్ స్టేషన్కి వెళ్ళారు. పోలీసులు ఎట్లా నమ్మారు, కానీ డబ్బులు ఉన్న వాళ్ళు నమ్ముతారు కదా. పోలీసుకి వెళ్తే వాళ్ళని తీసుకొచ్చారు, జైల్లో పెట్టారు. అమ్మా నువ్వు ఒప్పుకన్నారా, నేను ఒప్పుకోనయ్యా, నా బిడ్డ మీద ఒట్టయ్యా, నేను ఆ డబ్బు తీయలేదంటే. ప్రియమైన వాళ్ళరా, చివరికి ఏం జరిగిందంటే 2 రోజుల తర్వాత వదిలేసింది. 3వ రోజు ఏం చేశారంటే చివరికి తెలిసింది ఏంటంటే ఆమె ఒక చోట పెట్టి ఇంకొక చోట ఎదికిందంట. చివరికి ఏమైపోయింది, వీరిని అబద్ధికలు చేసింది. అనగా ఎక్కడ విచారించింది, ప్రియమైన వాళ్ళరా, విచారించకూడనటువంటి వారి వద్ద విచారించింది. కనుక ప్రభునందు ప్రియమైన వాళ్ళరా, నీ కష్టాల్లో ఉన్న సందర్భం లేదు, నీ కష్టం వెనుకున్నటువంటి విషయాన్ని నీవు విచారించవలసిన దేవుడి దగ్గర విచారించాలి. ప్రియమైన సోదరులారా, ఆయన తట్టు చూడగా నాకు మేలు కలిగిందని దేవుడు మాటలు చెప్తాను. ఆయన తట్టు చూస్తే నీకు ఎప్పుడు సిగ్గు కలగదండి. ఆయన తట్టు మనుషుల వైపు చూస్తే నీకు విచారమే కలుగుతుందండి. మనుషుల వైపు చూస్తే నీకు సిగ్గే మిగులుతుంది, మనుషుల వైపు చూస్తే నీకు నిరాశ మిగులుతుంది. కానీ కనుక మనము మన దేవుని వైపు చూస్తే, మన దృష్టి, మన ఆశ, మన కోరిక, మన హృదయం ఆయన వైపు ఉంటే తప్పకుండా మనకు మేలు చేసే దేవుడు మనం నమ్ముకున్నటువంటి దేవుడు. కనుక ఆయన చూసి సాగిపోయే జీవితాలు మనం కలిగి ఉండాలండి. అందును బట్టే యెషయా గ్రంథంలో ఒక చక్కని మాట ఉంది కదా, బూదిగంత నివాసులారా నా వైపు చూసి ఏం చేయమన్నాడు, రక్షణ పొందండి అన్న. రక్షణ పొందటానికి ఆయన వైపు చూడాలి. రక్షణ పొంది ఉన్నవారు ముందుకు సాగటానికి కూడా ఆయన వైపే చూడాలని దేవుడు మాటలు బట్టి ఈశ్వర ప్రభు మనతో మాట్లాడుతున్నాడు. కనుక ప్రతి భారమును సులువుగా చిక్కులు పెట్టు, ప్రతి పాపము నుండి విడిచిపెట్టి విశ్వాసానికి కర్తయు దాన్ని కొనసాగించేవాడైనా ఎవరి వైపు చూడాలి, కష్టం వైపు చూడాలా, యేసు వైపు చూడాలి. కనుక ప్రభునందు ప్రియమైన వాళ్ళరా, మొరపెట్టడం అంటే ఇలాంటి అనుభవాలు కలిగి నువ్వు నేను ముందుకు కొనసాగి మనకు కలిగిన కష్టం వెనక, మనకు కలిగిన నష్టం వెనక, మనకు కలిగిన ఇబ్బంది వెనక ఉన్నటువంటి సందర్భాన్ని నేర్చుకొని మనం ఎలాగా ఉండాలి, ఎల్లప్పుడూ దేవుణ్ణి స్తుతించేవాడిగా ఉండాలి, ఎల్లప్పుడూ దేవుణ్ణి సన్నుతించేవాడిగా ఉండాలి, ఎల్లప్పుడూ భయభక్తులు కలిగిన వాడిగా ఉండాలి, ఎల్లప్పుడూ దీనత్వాన్ని వదలని వాడిగా ఉండాలి, ఎల్లప్పుడూ ఆయన వద్ద విచారణ చేసేవారిగా ఉండాలి. తుదకు నీకు కలిగిన కష్టమైనా కూడా నష్టమైనా కూడా ఆయన ఏం చెప్పాడు, ఇరుకులో విశాలత కలుగు చేస్తారన్నాడా, లేకపోతే ఇరుకులో నుంచి బయట తీసుకొచ్చి విశాలత అన్నాడా? ఇరుకులో విశాలత కలుగు చేస్తానన్నాడు. ఆయన ఇరుకులో ఉన్నా కూడా నీకు విశాలత కలుగుతుంది ఎప్పుడు ఆయన వైపు చూసినటువంటి. ప్రియమైన సోదరులారా, మక్కే వాళ్ళ గృహంలో కూడా భయంకరమైన ఇబ్బందికరమైన పరిస్థితి నెలకొందండి. గత సంవత్సరం బహుశా విచారించాం, బాధపడ్డాం, అయ్యో ఏంటి ఇలాగైందని చెప్పేసి. అయినా కూడా నేటి కాలానికి అందరినీ సజీవులుగా, అందరినీ భద్రపరుస్తూ, తన కృపను చూపుతూ, ఆయన కోసం బ్రతుకుతున్నందుకు ఎవరిని సిగ్గుపరచగా మేలు మీద మేలు, క్షేమం మీద క్షేమం,
అంత మాత్రమే ఆరోగ్యం మీద ఆరోగ్యం కలుగజేస్తూ ముందుకు కొనసాగిస్తున్నందుకు ఈ స్తుతి కూడా పెట్టుకున్నారు. ఈ స్తుతి వీరికి మేలు చేస్తుంది. ఈ స్తుతి వీరికి ప్రియమైన ఎప్పుడు కీడు తీసరదని. మన జీవితాల్లో కూడా స్తుతి అనుభవాలు కలిగి ముందుకు కొనసాగాలని ఈ కొద్ది మాటలు చెప్పి నేను ముగిస్తున్నాను. దేవుడి మాటలు మన కోసం దీవించునుగాక. ఒకసారి గట్టిగా ఆమెన్ చేద్దామా? ఆమెన్. అందరు తల వంచండి. ఒక చిన్న ప్రార్థన చేసి దైవజనులకి ఇస్తాను. మహాగణుడా, స్తోత్రాలు వందనాలు చెల్లిస్తున్నాం. చాలా చక్కని మాటలు మా అందరితో మాట్లాడారు ప్రభా. ఎస్లా నీ వైపు చూసినప్పుడు మా శ్రమ కూడా, మా బాధ కూడా మాకు ఆనందరాగంగా, సంతోషగానంగా మారుతుందని నీ వాక్యాన్ని బట్టి మేము నేర్చుకున్నాం. దావీదు కూడా అలాంటి అనుభవాన్ని కలిగి ముందుకు కొనసాగి తన జీవితంలో ఉన్నతమైన సహాయాన్ని పొందాడు. అలాంటి మేలు, అలాంటి కృప మా అందరికి దయచేసి నీ కృపలో మనం ముందుకు కొనసాగించడం. ప్రత్యేకంగా అయ్యా అక్కయ్య వాళ్ళ కుటుంబాన్ని నూరంతలుగా వర్ధలింపు చేయమని, అయ్యా ముందున్న సమయం వరకు దీవెనకరంగా చేయమని, మేళ్లతో నింపమని, 2026 సంవత్సరం ఈ బిడ్డలకు దీవెనకరంగా, మేలుకరంగా, క్షేమకరంగా, సంఘాలకు ఆశీర్వాదకరంగా, ఒక నూతనమైన వరముగా ఇయ్యమని యేసయ్య నామములో ప్రార్థించి స్తుతించి అడిగి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్. వాస్తవానికి మేము శ్రమలోనే ఉన్నాం. ఆయన ఫిట్స్ మమ్మల్ని ఎంతో వేదనకు గురి చేసింది. మాట్లాడుతూ పడిపోయేది. కానీ ఏ హాస్పిటల్ మీరు తీసుకెళ్ళింది ఎక్కడికి? రావినూతల. మేము ఎన్ఆర్ఐలో చూపించాము. రావినూతలకి పోవటానికి వీల్లేదు ఆస్థానికి. కానీ మాకు ఎటు దరితో లేదు. తీసుకెళ్ళాం. ఆయన ఏమీ లేదు. ఎన్ఆర్ఐలో చూపించారంటే ఏం ముందు ఇస్తాడు? అవే డబుల్ వాడండి అన్నాడు. డబుల్ వాడలేదు మేము. కానీ హైనీకి ఫిట్స్ హఠాత్తుగా ఆగిపోయింది. ఆగిపోయినాయి ఫిట్స్. దేవునికి స్తోత్రం. దేవుని స్తుతించామంతే. దేవా నీకు అవమానం. ఎవరైనా అనారోగ్యంతో వచ్చారంటే మేము ప్రార్థన చేయాలి. ఏమని ప్రార్థన చేసాము? నా బిడ్డకే అస్వస్థగా ఉంటే ఏమని ప్రార్థన చేసాము? కానీ దేవుడు గొప్ప కార్యం చేశాడు. స్వస్థపరిచాడు ఆయనని. ఇప్పుడు చెప్పినటువంటి వాక్యం సూటబుల్ అన్నమాట నా కుటుంబానికి. చక్కని వాక్యాన్ని అందించినటువంటి శాము తన కుటుంబంతో, తన భార్య, బిడ్డతో మా మధ్యకు వచ్చి ఈరోజు వాక్య పరిచర్యలో వాడబడిన దాన్ని బట్టి వందనాలు తెలియజేస్తున్నాను. చివరి ప్రార్థన అంజయ్ చేస్తాడు. చివరి సాక్ష్యం అందరికీ నా వందనాలు. ఇక్కడ ఇదంటే ఈ స్తుతి కూడిక ముఖ్య ఉద్దేశం ఏంటంటే హైని విషయంలో దేవుడు ఎంతో ప్రార్థన, మన సంఘస్థులు బాగా ప్రార్థన చేశారు. నేను చాలాసార్లు అంటే ఎక్కువగా నేను మామూలుగా అంటే ఒక పర్సన్ అని నేను చెప్పగలను. ఒకరోజు నేను ప్రార్థన చేస్తుంటే వీళ్ళందరూ వెంకటరత్నము, రావులమ్మక్క, ఇంకా మళ్ళీ సామ్రాజ్యం వీళ్ళందరూ కూర్చొని చేస్తుంటే నేను ఏడ్చాను. నేను హైనీకి ఇట్లాగ ఎక్కువగా ఉంటుంది, బాగా ప్రార్థన చేయండి, నాకు అవమానంగా ఉంటుంది నేను ప్రార్థన చేసినప్పుడు వాళ్ళు స్పష్టంగా వాళ్ళు బాగా చేసినప్పుడు ఎమ్మటనే నాకు చెప్పారని నేను చేస్తున్నాను. ప్రార్థన సహాయము ఒక్కరి వల్ల అభివృద్ధి, కానీ ప్రార్థన చేసే బృందం ఉందన్నమాట రెడ్డిపాలెంలో. వాళ్ళు ఖచ్చితంగా చర్చి తలుపులు తీస్తారు పోయి. కాబట్టి నేను వాళ్ళు చెప్పినప్పుడు ఎంతో భారంగా వాళ్ళు మా బిడ్డ కోసం ఎంతగా ప్రార్థన చేసినప్పుడు అద్భుతంగా రావులమ్మక్క సలహా ఇచ్చింది, పాస్టర్మ్మ రాయి నొత్తుల్లో చూస్తారంటే అక్కడ ఏం మెడిసిన్ ఇవ్వాలి అమ్మాయికి, కానీ జస్ట్ దేవుడు అద్భుతంగా, నేను చెప్పకూడదు కానీ హైని తీసుకెళ్తున్నప్పుడు నేను గుండెలు పగిలిపోయేటట్టు ఏడిస్తే షుగర్ ఉందని చెప్పారు. షుగర్ ఉంది అని చెప్పారు. ఎంత నేను ఏడుస్తుంటే నాగేశ్వరరావు అసలు నాకు వెళ్ళటానికి కూడా వీలు కాకపోతే, నాగేశ్వరరావు ఆంటీ నువ్వు ఏడవద్దు, నువ్వు ఎందుకు ఏడుస్తానే ఉండా, నేను
పుట్టిది అక్కడ పోయింది ఎవరిదో అంటే అమ్మాయి పేరు మీద ఇచ్చేసారనమాట. అక్కడ అమ్మాయికి కాదు అది. తర్వాత మళ్ళీ ఇక్కడ వచ్చి తీసుకొస్తే షుగర్ లేదు, ఏం లేదు. ఇంకా నేను ఏడుస్తూ ఉంటే నాగేశ్వరరావు దారి పొడుగుతా నన్ను, ఆంటీ నువ్వు ఏడవద్దు, మన దేవుడు సిగ్గుపరచడు అంటే నేను ఏడుస్తూనే ఉండా, నువ్వేమి ఆడవద్దని ఎంతో నన్ను నాగేశ్వరరావు బలపరిచాడు అనమాట. ఇంకా బిడ్డకి అక్కడికి తీసుకుపోవటం ఇంకా అయిపోయింది. తర్వాత అన్నయ్య విషయంలో కూడా ఎంతో మేము చాలా డబ్బులు పెట్టాము అని కొంత అనారోగ్యం వచ్చినప్పుడు ఎంతో ప్రార్థన చేసాం. అందరం కలిసి రోజు ఫ్యామిలీ ప్రేయర్ ఇలా చేసాం. మళ్ళీ అది పోయింది. స్కూల్ పర్మిషన్ ఏమైందంటే 10 yearsకి అనమాట అయిపోయింది. మా దగ్గర డబ్బులు కూడా లేవు, కనీసం తెచ్చుకోవటానికి డబ్బులు కూడా లేదు. లేని సమయంలో బంగారం బ్యాంకులో పెట్టి డబ్బులు తెచ్చాము, చాలా అనుకున్నాము. ఆ సమయంలో మా తమ్ముడు మాకు ₹1,00,000 డబ్బులు ఇచ్చాడు. మా తమ్ముడు మాకు ₹1,00,000 డబ్బులు ఇచ్చి అక్క మీరు తీసుకోమని ఇచ్చినప్పుడు అద్భుతం అనమాట. మేము ఎటు నుంచి వస్తాయో మాకు తెలియదు, కానీ వెంటనే మా తమ్ముడు ₹1,00,000 డబ్బులు ఇచ్చి మేము అనుకున్నాం అక్కడ చిలకలూరుపేటలో ఉన్న అదన్నా అమ్మేద్దాం అనుకున్నాం. కానీ అన్నయ్య అన్నాడు నేను తిరగలేను, మీరు ఎట్ట చేస్తారంటే నేను ధైర్యంగా ఉండి మేము ప్రార్థన చేస్తున్నాము, అవసరమైతే ఎక్కడికైనా వెళ్తాము అని అన్నాం. అంటే కొన్నిసార్లు అంటే దేవుడే ఎక్కువే, కానీ దేవుడు మనుషుల రూపంలో మనకు సహాయం చేస్తారు. అంటే వ్యక్తి పేరు నేను చెప్పకూడదు, కానీ చాలా చాలా దేవుని బట్టి ఆ వ్యక్తికి ఎంతో కృతజ్ఞత నేను చెప్పగలను. నా బిడ్డను నేను తీసుకొని మన డిస్టిక్ బాపట్ల అనమాట. నాకు బాగుండు, షుగర్ ఉంది. అయితే నేను స్మైలింగ్ తీసుకొని వెళ్తుంటే చాలా ఏడ్చుకున్నాను అనమాట. ప్రభా నీది ఆస్తుడికి బాగలేదు ప్రభా, ఆఫీస్ చుట్టూ నేను తిరగలేను, నా బిడ్డను తీసుకొని ఎంట పెట్టుకొని నేను వెళ్తున్నాను, మాకు ఎలాంటి కీడు జరగకూడదని బాపట్ల దగ్గరికి వెళ్తే అప్పుడు ఒకసారి ఫస్ట్ వెళ్ళినప్పుడు ఒక ఆయన మోసం చేశాడు మమ్మల్ని. చర్చిలో కూడా చెప్పాను అనమాట, భలే మోసం చేశాడు. అయినప్పుడు కూడా ధైర్యంగా నేనే పోయి అక్కడ కూర్చుంటే తెలియని వ్యక్తి, ఆఫీస్లో ఉన్న వ్యక్తి నా దగ్గరికి వచ్చి ఎందుకు వచ్చారమ్మా అంటే గిఫ్ట్ ఇంగ్లీష్ మీడియం స్కూల్ సార్ ఇట్లాగా పర్మిషన్ అయిపోయింది సార్ అంటే, ఇంకా అమ్మ మీరేం భయపడొద్దని తనే ఒక వైట్ పేపర్ తెచ్చి అమ్మాయి చేత రాపిచ్చి ఇంకంత అది మాకు తెలియదు అసలు ఎలా రాయాలి, అన్నీ ఎంత ఓపికగా తిరిగడం చేయక దానికోసం పేటలో 20 లక్షలు విలువ చేసే నేను అమ్మొద్దన్న. అయ్యా అమ్మొద్దు, యొక్క ఫ్లాట్ని బిడ్డల పెళ్ళిళ్ళకి అవసరం అవుతాయి, అది అమ్మగాకంటే నీకేం తెలుసు, మనం బ్రతకాలంటే మనం ఎలా బ్రతకాలి, ఆ స్థలం అమ్మకపోతే మనం ఎలాగని ఆ స్థలం అమ్మేసాడు. అది కానీ ఈరోజు ఉంటే 20 లక్షలు పెద్ద అమ్మాయి పెళ్ళి ఆలోచించకుండా చేసేవాళ్ళమే. ఆ స్థలం అమ్మేసి స్కూల్ పర్మిషన్ ఫస్ట్ టైం తెచ్చాడు, సెకండ్ టైము మా తమ్ముడు హెల్ప్ చేసాడు, ₹1,00,000 బంగారం పెట్టి తెచ్చాము. చాలా దేవుడు మనుషుల రూపంలో మా ముందుకు వచ్చి ఏ ఆఫీస్ దగ్గరికి పోతే మేము వెళ్ళాలి, అసలు వాళ్ళే మా ముందుకు వచ్చారనమాట. ఏం పని మీద వచ్చారమ్మా అంటే అందరూ అన్నారు, అద్దంకి ఈ స్కూల్ యూనియన్ వాళ్ళు అడిగారు మీకు ఎట్ట అయ్యింది, ఒక్క నెలలో కూడా కాకుండా మీకు ఎట్ట అయ్యిందని మమ్మల్ని అసలు ఆశ్చర్యపోయారు. మేమేం చేయలే, కేవలం ప్రార్థన. కొన్నిసార్లు నాకు షుగర్ ఉంది కదా, అన్నం తింటానికి కూడా టైం లేక నేనైతే బస్సులో కూర్చొని అన్నం తినేదే. మరలా స్మైలీ ఎంటెక్ విషయంలో కూడా నేను ఎంతో అసలు అనమాట శోధన, ఈ సంవత్సరం వచ్చిన శోధనలు మాకు అంతంత మాత్రం కాదు, ప్రతి శోధన నుంచి దేవుడు మమ్మల్ని ఎంతగానో తప్పించి ఆయన యొక్క కరుణ కటాక్షాలు మా మీద ఉంచి మేము ఈ దినాన సజీవులంగా నేటి దినాన ఉన్నామంటే ఇదంతా దేవుని మా వల్ల ఏది కాదు. అలాగే మళ్ళీ ఈస్టర్ అప్పుడు కూడా నేను నా బిడ్డ ఫాస్టింగ్ ఉండి మేము ప్రేయర్ చేసినప్పుడు గొప్ప కార్యాలు మా జీవితాల్లో మేము చూసామన్నమాట. ఎందుకు నేను చెప్తున్నాను సంఘం ముందు నా సాక్ష్యం చెప్పాలని. దేవుడు అంటే మనుషులను మన మధ్యకు పంపిస్తాడు, మన ఎదురుగా మనం కొన్నిసార్లు అది ఆలోచించం, కానీ దేవుడుగా రాడు, కానీ మనుషులను మన ముందుకు పంపిస్తాడనమాట. డియో ఆఫీస్లో అసలు మమ్మల్ని చూసి అదిరిపోయారు, అమ్మ మీరు ఎక్కడి నుంచి వచ్చారు, అమ్మాయిని తీసుకొని వచ్చామంటే సార్ ఇలాగ అన్నాం. అలాగే ఒంగోలు దగ్గరికి పోతే అలాగే ఎక్కడికి పోతే అక్కడ వాళ్ళు మాకు ఎదురుగా వస్తున్నారు. దేవుని కృప వల్ల స్కూల్ కూడా పర్మిషను అయిపోయింది. వీటన్నిటినీ అన్నయ్య ఆరోగ్య విషయం, అయిన విషయం, స్కూల్ విషయము, స్మైలీ వివాహ విషయంలో కూడా ఈ సంవత్సరం అవ్వాలని వాళ్ళు మన వచ్చి చీరబెట్టి పోయారనమాట. ఈ విషయం వీటన్నిటి కోసం స్తుతి చెల్లిద్దాము. అమ్మాయిది కూడా ఇంకా మ్యారేజీకి ప్రపోజల్ వచ్చిందని ఇంక వీటన్నిటిని స్తుతి చెల్లించాలని ఇంక ఈ నెల అయిపోతుందని మేము ఈ కృతజ్ఞత కూడిక పెట్టుకున్నాం. దీన్ని బట్టి మీకు అందరికీ వందనాలు. మా ప్రతి బాధల్లో 2 సంఘాలుగా మాకు ఉండి కుడిభుజంగా ఉండి మమ్మల్ని ఎంతగానో ఆదరిస్తున్న 2 సంఘాలకి నా 2 చేతులెత్తి మీకు అందరికీ వందనాలు చెప్తున్నాను. ప్రతి
దాంట్లో బిడ్డ విషయం, ఇంకా స్మైల్ వివాహ విషయం ప్రార్థన చేయండి. అన్ని అవసరాలు తీరేదానికి. శ్యాముకు కూడా ఈ విషయం నేను 2 నెలల నుంచి చెప్తున్నా. శ్యామ్ ఇట్లా కృతజ్ఞత కూడికి పెట్టించుకోవాలి, నీకు ఎన్ని పనులు ఉన్నా కూడా నువ్వు రావాలంటే అసలు టైమే లేదు. శ్యాముకి చాలా వాళ్ళకి సెమీ క్రిస్మస్లో అవి ఉన్నాయి. అయినప్పుడు కూడా అన్నిటినీ అక్కడ పెట్టేసి, అక్క నేను వస్తాను అక్క అని మా మద్దలు తీసుకొని అప్పుడు పాపని ఇంటికాడ వదిలేసి ఇక్కడికి వచ్చాడు. శ్యాముకు కూడా నా కుటుంబ తరపున నిండు వందనాలు చెల్లిస్తున్నాను. ఈ చిన్న సాక్ష్యాలు దేవుడు దీవించిన గాక. చివరి ప్రార్థన అంజీ చేస్తాడు. ప్రార్థన చేసుకుందాం. ప్రేంగల తండ్రి, పరిశుద్ధుడా, గొప్ప దేవ, యేసయ్య నీకు వందన స్తోత్రాలు చెల్లించుకున్నాం ప్రభా. ఈ రాత్రికి వేళ స్వామిల దేవా, సంఘంగా కూడిన దేవా, మీ సేవకునికి గృహం వద్ద దేవా, ఈ రీతికి మేము స్తుతించడానికి ప్రభా, మిమ్మల్ని ఆరాధించడానికి మీరు ఇచ్చిన సమయానికే దేవా ప్రత్యేకమైన వందన స్తోత్రాలు చెల్లించుకున్నాం ప్రభా. దావీదు నా ప్రభా, నాకు కలిగిన భయములన్నిటిలో నేను యెహోవా వద్ద విచారం చేయగా ఆ భయాలన్నిటి నుంచి విడిపించాడని దేవా. దావీదు యొక్క అనుభవ జీవితం దేవా, ఈ దినాన మీ సేవకుంద మాతో మాట్లాడిన దాన్ని బట్టి దేవా ప్రత్యేకమైన వందనా స్తోత్రాలు చెల్లించుకున్నాం ప్రభా. ఇంకా మీ సేవకులను ప్రేమించిన దేవా, మా గ్రామానికి మీరు తీసుకొచ్చారు దేవా. ఈ 2 గ్రామాల దేవా దాదాపు 26 సంవత్సరాల పరిచయం చేయటం ప్రభా. ఎన్నో శ్రమల్లో, ఎన్నో కష్టాల్లో, ఎన్నో ఇబ్బందులు ప్రభా, మీ సేవకుని మీరు అంటూ ఉండి దేవా, ప్రతి విషయంలో దేవా మీ సేవకుని సహాయం చేస్తూ ఇంతవరకు నడిపించిన విధానం బట్టి దేవా మీకు వందనా స్తోత్రాలు దేవా. అయ్యా చెప్పిన సాక్షిని బట్టి దేవా ప్రత్యేక వందనా స్తోత్రాలు చెల్లించుకున్నాం ప్రభా. ఎన్నో భయాలు, ఎన్నో నిరాశలు, ఎన్నో ఆటంకాలు ప్రభా, చెప్పటానికి ఏడవడానికి కూడా కన్నీల్చాని స్థితిలో దేవా, ఇదిగో మీ యొద్ద విచారం చేసినప్పుడు దేవా వాటన్నిటి నుంచి దేవా విడిపిస్తానని దేవా ఆ యొక్క వాగ్దానాన్ని ప్రభా మీ సేవకుని కుటుంబ పక్షాన్ని మీరు నెరవేర్చినందుకు దేవా మీకు ప్రత్యేకంగా వెళ్ళలేని వందనా స్తోత్రాలు చెల్లించుకున్నాం ప్రభా. అయ్యా మేమైతే తెలియక నా ప్రభా ఈ లోకంలో అనేక చాట్ల విచారం చేస్తున్నాం కానీ దేవా, విచారం చేయాల్సిన మీ యొక్క పాదశల్యం మీ విచారం చేయక ప్రభా ఎన్నో శ్రమలు కొని తెచ్చుకున్నాం ప్రభా. అయితే మీ సేవకుని కుటుంబం కలిసిన ప్రభా, అయ్యా మీ యొద్ద విచారం చేసినప్పుడు దేవా గొప్ప నెమ్మదిని మీరు ఇచ్చారు దేవా, సమాధానం ఇచ్చారు దేవా. మీ సేవకుని సిగ్గుపరచుకున్న ప్రభా 2 సంఘాలు మీరు నిలవబెట్టిన విధానం బట్టి దేవా మీకు వందనా స్తోత్రాలు చెల్లించుకున్నాం ప్రభా. ప్రత్యేకంగా హైని యొక్క ఆరోగ్య విషయం మీరు సహాయం చేశారు దేవా. అయ్యా డాక్టర్లకి అంతుపట్టని దేవా, అయ్యా వారు నయం చేయని రోగం నా ప్రభా మీరు అద్భుతాలు చేసి ఆశ్చర్యకాలు చేసి దేవా హైనిని స్వస్థపరిచినందుకు దేవా మీకు వందనా స్తోత్రాలు దేవా. ఆ యొక్క ఎవరిని బట్టి ఇంక మీరు బలపరిచిన దేవా, మంచి ఆరోగ్యాన్ని ఉన్న ప్రభా, తన భవిష్యత్తు దీవెనకారంగా మీరు ఉంచమంటగా ప్రార్థన చేస్తున్నానయ్యా. అన్న యొక్క ఆరోగ్య విషయంలో ప్రభా ఎంతో కన్నీరు కార్చాం ప్రభా. అయితే అద్భుతంగా దేవా మీ సేవకునికి ఇచ్చిన ఆరోగ్యాన్ని బట్టి దేవా ప్రత్యేకమైన వందనా స్తోత్రాలు చెల్లించుకున్నాం ప్రభా. ఆ స్కూల్ పర్మిషన్లో ప్రభా ఎన్నో ఇబ్బందులు, ఎన్నో ఆటంకాలు దేవా, అధికారులు మనసును మార్చారు దేవా. మీ సేవకునికి అనుకూలంగా దేవా ప్రతి ఒక్క సమస్యను మార్చి దేవా వాటన్నిటిలోంచి దేవా మీ సేవకునికి మేలు చేసిన విధానం బట్టి దేవా మీకు వందనా స్తోత్రాలు దేవా. అయ్యా మనుషుల వల్ల అయితే కాదు కన్నా ప్రభా, అధికారులు స్వాధీనంలో ఉన్న ప్రభా, మీ అధికారులను ఆదేశించిన దేవా మీ సేవకునికి ఇచ్చిన యొక్క పర్మిషన్ బట్టి దేవా ప్రత్యేకమైన నీకు వందనా స్తోత్రాలు చెల్లించుకున్నాం ప్రభా. మిగిలిన ఎవరిని స్మైల్ యొక్క దేవా యొక్క వివాహం విషయంలో కూడా దేవా మీరు సహాయం చేస్తూ ముందు నడిపిస్తున్న విధానం బట్టి కూడా దేవా మీకు వందనా స్తోత్రాలు దేవా. ఈ చేసిన మేలన్నిటి బట్టి దేవా సేవకునితో పాటు దేవా 2 సంఘాలు కలిసి దేవా మీకు ప్రత్యేకమైన కృతజ్ఞత ఆస్తులు చెల్లిస్తున్నాం దేవా. అవునప్పుడు ఇంకా మీ సేవకుని మీరు బలపరిచిన దేవా మీ యొక్క ఆత్మ నింపమంటుగా ప్రార్థన చేస్తున్నానయ్యా. ఇంకా బలపరిచిన దేవా అనేక మందిని ప్రభా నీ యొద్దకు నడిపించటకు ప్రభా అనేక మంది దేవా మీకు సాక్షులుగా తయారు చేసి దేవా మీ యొక్క పరిచర్ల దేవా మీరు వాడుకోమంటుగా ప్రార్థన చేస్తున్నానయ్యా. ఇద్దరికి మంచి ఆరోగ్యాన్ని ఉన్న ప్రభా, నెమ్మది సమాధానం దయచిన్న ప్రభా. ఇంకా దేవ పక్షిరాజు యవ్వనం వలె ప్రభా నీ యవ్వనం కొత్త తగ్గుతున్నట్లు ప్రభా మేలుతో దేవా మీ యొక్క సేవకుని కుటుంబాన్ని మీరు నింపమంటూ ఇంకా వారి యొక్క యవ్వన స్థితిలో వారు రావటం ప్రభా ఇంకా బలపరిచి మీరు వాడుకోమంటుగా ప్రార్థన చేస్తున్నానయ్యా. అయితే జ్ఞాపకం చేసుకున్నా ప్రభా ఇచ్చిన దేవా 4 బిడ్డలు పెట్టి దేవా మీకు వందనా స్తోత్రాలయ్యా. 4 బిడ్డలు మీరు దీవించిన ప్రభా మీరు ఆశీర్వదించమంటుగా ప్రార్థన చేస్తున్నానయ్యా. యవ్వన జీవితంలో ప్రభా మీ సన్నిధానంలో ఎదుగుతున్న బిడ్డలు దేవా ఇంకా మీ బలపరిచి మీరు వాడుకొని దేవా అద్భుత సాక్ష్యాలు దేవా దాన్ని మేము అనేక మంది చూడలాగా సహాయం చేయమంటుగా ప్రార్థన చేస్తున్నానయ్యా. వారు భవిష్యత్ దీవెనకారంగా ఉంచిన ప్రభా వారి చదువులో దేవా వారు చేస్తున్న ప్రతి పరిస్థితుల్లో దేవా
మీరు తోడుగుండి దేవా, బిడ్డలను బలపరచమంటు దేవా, అయ్యా మీరు ఆశ్రదించమంటు దేవా, అనేక మేలుతో మీరు నింపమంటుగా ప్రార్థన చేస్తున్న దేవా, మీకు వందనా స్తోత్రాలు చెల్లించుకున్నాం ప్రభా. ఈ రీతిగా దేవా మీ సేవకుని ఇంకా బలపరచమంటూ ఆర్థికపరమైన విషయాల్లో ప్రభా, శ్రమల నుంచి ఇబ్బందుల నుంచి ప్రభా, వీటన్నిటిని తప్పించి దేవా బలంగా మీ పరిచర్లు మీరు ఆడుకోమంటూ దేవా, ఇంతవరకు మీరు చేసిన ప్రతి మేలుగా దేవా హృదయపూర్వకంగా సంఘంగా దేవా కృతజ్ఞతాస్తులు చెల్లిస్తుంది దేవా. ఇది మా మధ్యకి ప్రభా దైవ సేవకులు మీరు పిలిపించి దేవా, మీ సేవకుని దాన్ని మీరు మాట్లాడిన ప్రతి మాటను బట్టి దేవా మీకు వందనా స్తోత్రాలు చెల్లించుకున్నాం ప్రభా. ఆ యొక్క మాటలు వ్యర్థంగా కాకుండా ప్రభా మా జీవితంలో ప్రభా ఇలాంటి భయాలు వచ్చినప్పుడు దేవా, ఇలాంటి ఆందోళనకర పరిస్థితులు వచ్చినప్పుడు దేవా, ఆర్థిక ఇబ్బందులు వచ్చినప్పుడు దేవా, అనారోగ్య పరిస్థితులు వచ్చినప్పుడు దేవా, లోకం వైపు చూడకుండా మనుషుల వైపుకి వెళ్ళకుండా ప్రభా మీ పాద సన్నిధికి వచ్చి దేవా నా దేవుడు ఉన్నాడు అని మీ సన్నిధానంలో మొరపెట్టుకున్నా దేవా, మీ దేవా మేము కూడా దేవా మీ నుంచి గొప్ప మేలు చూసలాగిన ప్రభా అనేక మందికి సాక్షులుగా మేము ఉండలాగిన సహాయం చేయమంటూ ప్రతి మీ సేవకుని కూటమి దీవించమంటు దేవా. అదే మా మధ్యకి నడిపించిన దేవా దైవ సేవకులను బట్టి ప్రత్యేక వందనా స్తోత్రాలు చెల్లించుకుంటూ బలపరిచి ఇంకా మీ పరిచయం మీరు వాడుకోమంటూ మీరు ఇచ్చిన సమయకే దేవా ప్రత్యేకమైన వందనా స్తోత్రాలు చెల్లించుకుంటూ మా స్తుతి ప్రార్థన క్రీస్తు నామంలో సమర్పించి అడిగి వేడుకుంటున్నాం తండ్రి, ఆమేన్. చివరి ఆశీర్వాదంతో కూడికను ముగించుకుందాం. మన తండ్రి ప్రేమ, క్రీస్తు కృప, పరిశుద్ధాత్మ సహాయము సన్నిధానము సదాకాలము తోడైండి మనల్ని నడిపించునుగాక. ఆమెన్, ఆమెన్. మీ అందరికీ వందనాలు. భోజనాలు సిద్ధపరచబడి ఉన్నాయి, అందరూ భోజనం చేసి వెళ్ళాలని మనం చేస్తున్నాం.